లైక్ వీ హ్యాడ్ అ 16-year-old గర్ల్ బాగా సివియర్ గా బ్లీడింగ్ అవుతుంది. అమ్మాయికి పేగ్ అనేది బయటికి కనిపిస్తా ఉండింది. బేబీ షీస్ ఫ్లష్డ్. 9th క్లాస్ అమ్మాయి స్కూల్ బాత్రూమ్ లో డెలివరీ అయింది మ్యామ్. అంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో సో బిజీ దీస్ డేస్, దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చైల్డ్. సొసైటీ ప్రెజర్ వల్ల కన్సీవ్ అవ్వాలనుకుంటారు, లేదంటే సొసైటీ ప్రెజర్ చేస్తుంటది. ఓకే, డెఫినెట్లీ మన ప్రెగ్నెన్సీస్ అందరూ 90% సొసైటీ ప్రెషర్ ఓన్లీ. ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ ఈజ్ అ యూనిట్, మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. at 20 weeks మీకు జెండర్ ఆఫ్ ద బేబీ కూడా తెలుస్తుంది. చాలా మంది టర్మినేషన్స్ కి కూడా వస్తున్నారు. ఇప్పుడు నేను ఒక 2 days బ్యాక్ డెలివరీ చేసిన అమ్మాయి పుట్టింది, హెల్దీ గర్ల్ బేబీ. బేబీ వల్ల అమ్మమ్మ నో ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్, పేగు చుట్టుకొని పుడితే నెక్స్ట్ కూడా అమ్మాయి పుడుతుందని. షీ హ్యాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్. 29-30 weeks ప్రెగ్నెన్సీ, అన్మ్యారీడ్ కపుల్ టర్మినేషన్ కి అడగడానికి వచ్చారు. ఆ స్టేజ్ లో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఆ గిల్ట్ తో బతికేది కన్నా వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, కావాలని స్ట్రగుల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీ హ్యాపీయెస్ట్ మూమెంట్? కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ దే హ్యావ్ లాస్ట్ దేర్ ప్రీవియస్ బేబీస్ డ్యూ టు సమ్ రీజన్స్, బట్ ఫైనలీ వెన్ యూ గివ్ దట్ ఫుల్ టర్మ్ బేబీ కదా ఇన్ దేర్ హ్యాండ్స్, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ వస్తారు కొందరు. అంటే ఆ ఒక్క బేబీ ఉంటే దట్ జాయ్ ఇన్ దేర్ ఐస్, ఇట్ ఈస్ అన్మ్యాచ్డ్. ప్రతి అమ్మాయి లైఫ్లో అమ్మవడం అనేది ఒక వరం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది చాలా కష్టమైపోయింది. స్ట్రెస్ వల్ల హార్మోన్స్ అనేటివి ఎలా ఇంపాక్ట్ అవుతాయి, అంతేకాకుండా డిజైనర్ బేబీస్ కోసం జరిగే స్పమ్ స్కామ్స్ నుంచి డార్క్ సైడ్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ వరకు ఈ పాడ్కాస్ట్ లో అన్ని డిస్కస్ చేశాం. మీకు ఫర్టిలిటీస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ పాడ్కాస్ట్ లో అన్ని కవర్ చేశాం. దిస్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ పాడ్కాస్ట్. ప్రతి అమ్మాయి ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ ని చూడాలి. అండ్ ఎవరైతే పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ ని షేర్ చేయండి. ఈ పాడ్కాస్ట్ వచ్చిన గెస్ట్ కీర్తన రెడ్డి గారు. షీ ఈస్ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. మన ఛానల్ కి వచ్చే 90% ఆఫ్ ది వ్యూవర్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ వరకు రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. మీరు ఎంత ఎక్కువ హైప్ కొడితే ఈ వీడియో అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ పాడ్కాస్ట్. హలో డాక్టర్ కీర్తన రెడ్డి గారు, వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? యా, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో ప్రెగ్నెన్సీ అనగానే చాలా మిత్స్ ఉంటాయి మ్యామ్. అంటే ప్రజెంట్ డే సోషల్ మీడియా వల్ల ఏంటి అంటే ఒకరు ఏదో చెప్పిందని చెప్పి తెలిసి తెలియక వీళ్ళు ఫాలో అవ్వడము, అలాగే కాకుండా ప్రెగ్నెన్సీలో చేయాల్సినవి చెయ్యని దాని గురించి చాలా మందికి చాలా విధాలుగా చెప్తుంటారు. సో అలాంటివి కొంచెం డికోడ్ చేద్దామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. మదర్ అవ్వడం అనేది ఒక వరం మ్యామ్, రైట్? ఇప్పుడు చాలామంది కూడా పెళ్ళి కాగానే కన్సీవ్ అవ్వట్లేదు డ్యూ టు వేరియస్ రీజన్స్. అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఓన్ రెమెడీస్ వాడడము, లేదంటే సోషల్ మీడియాలో ఏదో చూసింది ఫాలో అవ్వడము, ఇలా చేస్తున్నారు. సో ఎందుకు అలా అయిపోయింది ఇప్పుడు? అంటే ప్రెగ్నెన్సీ అంటే అంటే గైనిక్ ఇష్యూస్ కూడా పెరిగినాయి ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో. పీసీఓడీ అని, ఇన్‌ఫర్టిలిటీ అని కొంచెం ఆన్ ద హై. అండ్ చాలా మంది ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్, అంటే ఇప్పుడు పెళ్ళయింది, మీరు ఒక 1 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆర్ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ దే డోంట్ వాంట్ టు విజిట్ అ డాక్టర్. అంటే ఒక అడ్వైస్ తీసుకుందాం ప్రీ కన్సెప్షనల్‌గా, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఏమేం ఫాలో అవ్వాలి? ఎప్పుడొస్తారు డాక్టర్ దగ్గరికి? ప్రెగ్నెన్సీ ఒక 1 year 6 months ట్రై చేశాక, అప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దెన్ దే విజిట్ ద డాక్టర్. అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ అనేది చాలా తక్కువ. ఆ ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ అంటే మన ఇంట్లో వాళ్ళు ఇస్తారు. అమ్మమ్మలు, నాయనమ్మలు, మదర్స్, ఇలా చేయండిరా, ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ వస్తది. నాకు 2 years పట్టిందిలే ప్రెగ్నెన్సీ రావటానికి, నీకు కూడా అంతే పట్టొచ్చు. కొంచెం ఇది తింటే బెటర్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నువ్వు మెట్లెక్కకు, అందుకే నీకు పీరియడ్ వచ్చింది. ఈ అడ్వైస్‌లన్నీ ఇంట్లో తీసుకుంటారు. బట్ దే డోంట్ విజిట్ అ డాక్టర్ ఫర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్. అంటే బేసిక్ టెస్ట్‌లు, అంటే థైరాయిడ్ ఉందా? షుగర్ ఉందా? పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా? అండ్ ప్రీనేటల్ వైటమిన్స్ అంటాం, కొంచెం ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ తీసుకోవడము. సో ఇవన్నీ బేసిక్. మీరు ముందుగానే డాక్టర్ దగ్గర ఒక ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ వెళ్తే ఇట్ ఈస్ అ బెటర్ థింగ్. అంటే యూ నో వెన్ టు గో వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి నిజంగా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే. మేజర్ రీజన్స్ ఏముంటాయి మ్యామ్? అంటే ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ రావకపోవడానికి దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఇందులో ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ యూనిట్, మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
సో, ఫీమేల్ ఫ్యాక్టర్స్‌లో దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే అంటే మెయిన్ మోస్ట్ కామన్ థింగ్ మనం చూసేదేంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. పీసీఓడీ. ఇప్పుడు నడిచేది చాలా కామన్‌గా పీసీఓడీ. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్, ట్యూబల్ బ్లాక్స్ చానా ఉన్నాయి. ఇన్‌ఫర్టిలిటీకి రీజన్స్. మోస్ట్ కామన్‌లీ నౌ ఇప్పుడు చూసేదైతే పీసీఓడీ. మేల్‌లో వచ్చేసి స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ మోటిలిటీ ఆర్ ఎజోస్పర్మియా అంటాం. స్పెర్మ్ కౌంట్ లేకపోవడం గూడా. అంటే స్పర్మ్ కౌంట్ లేకుండా గూడా ఉంటారా? యెస్. ఎజోస్పర్మియా అంటాం. అంటే స్పెర్మ్ కౌంట్ ఉండదు. బట్ అంటే అదే అంటే వాళ్ళకెప్పుడు తెలుస్తుందంటే ఈ టెస్ట్‌లకి పంపించినప్పుడే వాళ్ళకి అప్పుడు అవగాహన అంటే తెలుస్తుందనమాట. హ్మ్. దే మే బి హావింగ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్. హ్మ్. కానీ ఎజోస్పర్మియా అంటే స్పెర్మ్ కౌంట్ లేదని మనకి నార్మల్ సీమన్ అనాలిసిస్ టెస్ట్‌లోనే తెలుస్తుంది. వీటన్నిటికి రీజన్స్ ఏంటి? స్ట్రెస్సా? రీజన్స్ అంటే వీ హావ్ టు ఎవాల్యుయేట్. స్ట్రెస్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్‌లో స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు స్ట్రెస్ మన పీసీఓడీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకున్న ఈవెన్ లాట్ ఆఫ్ అదర్ గైనిక్ కండిషన్స్ స్ట్రెస్ కాజెస్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ యాస్ పర్ సే ఇన్ మేల్ అండ్ ఫీమేల్ కామన్‌గా. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు చెప్పినట్టు ఒక 6 మంత్సో, 1 ఇయర్ వరకి కన్సీవ్ అవ్వకపోతే డాక్టర్ దగ్గరికెళ్తారని చెప్పి అన్నారు కదా! సో, నార్మల్‌గా ఈ ఐవీఎఫ్ క్లినిక్స్‌కే కదా ఫస్ట్ స్టెప్‌లో ఎళ్ళేది. అంటే కన్సీవ్ అవ్వట్లేదు. పార్ట్నర్ అంటే ఐవీఎఫ్‌కి ఎళ్లి అక్కడ స్పెండ్ చేస్తుంటారు అమౌంట్. సో, ఐవీఎఫ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు దెమ్? సీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఇన్‌ఫర్టిలిటీ అంటే మామూలుగా ఒక 1 ఇయర్ ఒక కపుల్, ఒక మ్యారీడ్ కపుల్ 1 ఇయర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు విత్ రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ అంటే ద ప్రెగ్నెన్సీ రేట్ ఈస్ 15%. ఓన్లీ 15. ఓకే. ఆ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే 1 ఇయర్ ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ దెన్ వి టెల్ టు విజిట్ ద డాక్టర్. అంటే ఇఫ్ యూ ఆర్ ఫాలింగ్ ఇన్ ద రెగ్యులర్ ఏజ్ కేటగరీ అంటే యూ ఆర్ సమ్‌వేర్ బిట్వీన్ 25-35 ఆ ఏజ్ కేటగరీలో. ఇఫ్ యూ ఆర్ 30 అబోవ్ ఆర్ 32 అబోవ్ ఆర్ 35-32 మధ్యలో ఉన్నారంటే ఇట్ ఈస్ వి సే 6 మంత్స్ ట్రై చేసినాక అప్పుడు గైనకాలజిస్ట్‌ని విజిట్ అవ్వండి అంటాం. అంటే డైరెక్ట్‌గా ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఈజ్ ఎ ఎండ్ పాయింట్ ఆఫ్ ఫర్టిలిటీ జర్నీ. నాట్ ద బిగినింగ్ పాయింట్. అంటే దానికి ఏజ్ ఏమన్నా సర్టెన్ ఏజ్ ఉందా? ఈ ఏజ్ వచ్చాక ఐవీఎఫ్‌కెళ్ళాలి. ఇంత ట్రై చేశాక ఐవీఎఫ్‌కెళ్ళాలి అని. అదే అంటున్నాను గదా! ఇప్పుడు 1 ఇయర్ ఆఫ్ అంటే రీజన్ ఫర్ ఐవీఎఫ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు 1 ఇయర్ ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రాలేదంటే ఐవీఎఫ్ ఈస్ నాట్ ద సొల్యూషన్. హ్మ్. యూ షుడ్ గో ఫర్ అ బేసిక్ గైనిక్ చెకప్. అంటే మీకు బ్లడ్ టెస్ట్‌లు, ఇన్వెస్టిగేషన్స్, ఎగ్ రిజర్వ్ బావుందా? ఓవ్యులేషన్ అవుతుందా? హ్మ్. ఈజ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ ఇన్ ప్రాపర్‌గా ఉన్నాయా? దెన్ నెక్స్ట్ ఆప్షన్ అంటే వి డూ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఉంటుంది. తర్వాత ఐయుఐ ఉంటుంది. దెన్ కమ్స్ ఐవీఎఫ్. యూ స్ట్రెయిట్ అవే డోంట్ జంప్ టు ఐవీఎఫ్. అంటే నేచురల్‌గా కన్సీవ్ అవ్వడానికి వాట్ ఆర్ ద రెమెడీస్ దే హావ్? అదే అంటున్నాను గదా! న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వడానికి యూ హావ్ టు ఫాలో సర్టెన్ థింగ్స్. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే లాట్ ఆఫ్ కపుల్స్ కమ్ టు మీ. అంటే ఇప్పుడు మేడం మేము 6 మంత్ నుంచి 1 ఇయర్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. ఆహ్, కానీ అవ్వట్లేదు. ఓకే. సో, మీరేం జేశారు? అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏం జేశారు? బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏం జేస్తున్నారు? ఏం లేదు. హ్మ్. ద ఓన్లీ థింగ్ దే ఆర్ డూయింగ్ ఈస్ ఈ డేస్‌లో కలిసుంటే ప్రెగ్నెన్సీ వస్తదంతే. బట్ అంటే మీరు ఫిజికల్ ఫిట్‌నెస్ ఎట్లా ఉంది? మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలాగున్నాయి? మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ ఎట్లా ఉంది? దీస్ ఆల్ విల్ మ్యాటర్. అంటే మీరు ఓన్లీ ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ లైక్ టార్గెట్ టు బి అచీవ్డ్. యూ హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ లైఫ్ స్టైల్. అంటే మీరు ఫస్ట్ ఫిజికల్‌గా ఫిట్ ఉన్నారా? మీ లైఫ్ స్టైల్ బావుందా? మీ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్. అంటే నేను విన్నది ఎక్కడో మ్యామ్. అంటే అది కరెక్టో రాంగో నాకు తెలీదు. మనకున్న ఇప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మన తర్వాత వచ్చే నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్ మన మీద డిపెండ్ అయ్యి ఉంటదని. దిస్ ఈజ్ అంటే మనము మన నెక్స్ట్ జనరేషన్‌కి ఏమిస్తున్నా అందరూ చూసేదేంటి? ఎంత ఎనకేసుకొచ్చాము, ఎంత ఆస్తి, ఎంత మనీ ఇది ఇస్తాము. బట్ మనం యాక్చువల్లీ మన నెక్స్ట్ జనరేషన్‌కి ఇచ్చేది హెల్త్. మీ లైఫ్ స్టైల్ విల్ డిపెండ్ అపాన్ యూర్ నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నారు కదా మ్యామ్. సో, ఒకవేళ నేచురల్‌గా కన్సీవ్ అవ్వాలి అనుకుంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? డెఫినెట్‌లీ లైఫ్ స్టైల్‌లో చాలా పెద్ద రోల్. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ జేయడానికి, లేకపోతే జనరల్‌గా రెగ్యులర్ సైకిల్స్‌కి మెయిన్ థింగ్ అంటే బేసిక్ 4 థింగ్స్ అంటే
రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ వీక్లీ 4 to 5 టైమ్స్ ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్, స్లీపింగ్ ఆన్ టైమ్ అండ్ ఫర్ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్. అంటే అట్లీస్ట్ 7 to 8 అవర్స్. 7 to 8 అవర్స్ అంటే కొందరు నైట్ షిఫ్ట్స్‌కి వెళ్తారు. అంటే మార్నింగ్ 12 అంటే మిడ్‌నైట్ 2, 3కి పండుకొని 7 అవర్స్ కాదు. స్లీపింగ్ ఇన్ ద కరెక్ట్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ కూడా ఒక క్లాక్ లాగా అనమాట. సో ఆ బాడీ ఆల్సో ఫాలోస్ దట్ క్లాక్. 3 లీటర్స్ 3 లీటర్స్ వాటర్ తాగాలి. అండ్ ప్రైమరీలీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయడం. హెల్దీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఆర్ హెల్దీ ఫుడ్ అంటే లాట్ ఆఫ్ కలర్ఫుల్ ఫుడ్స్, నాట్ కలర్డ్ ఫుడ్స్. ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ కలర్ఫుల్ ఫుడ్స్. ద మోర్ కలర్ఫుల్ యువర్ ప్లేట్ ఇస్, అంత హెల్దీ ఫుడ్ యు ఆర్ ఈటింగ్. సింపుల్. అంటే ఎనీ స్పెసిఫిక్ ఫుడ్ అంటే ఇది తింటే ప్రెగ్నెంట్ అవుతారు, ఇది తింటే ప్రెగ్నెంట్ అవ్వరు అని చెప్పి అలాంటిది ఏమైనా ఉందా? అట్లాంటి సూపర్ ఫుడ్స్ ఓన్లీ ఇవి తింటే ప్రెగ్నెన్సీ వస్తది అట్లా ఏం లేవు. కానీ ఓవరాల్‌గా హెల్త్ అనేది బాగుండడానికి ఆర్ ఫర్టిలిటీ బూస్టింగ్ కొన్ని ఉంటాయి. బట్ అవి తింటేనే ప్రెగ్నెన్సీ వస్తది అని ఏం లేవు. అంటే డెఫినెట్‌లీ వి సే సీడ్ సైక్లింగ్, సీడ్స్, నట్స్ తినండి, ఫ్రూట్స్ 2 to 3 పర్ డే. ఆల్ దీస్ థింగ్స్ వి టెల్. ప్రోటీన్ ఇంటేక్. బట్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్‌సైజెస్ డూ దే నీడ్ టు డూ? అంటే వేరియేషన్ ఉండాలి. అంటే ఇన్ ఎ వీక్‌లో 5 టైమ్స్‌లో ఒక స్ట్రెంత్ ట్రైనింగ్ ఒక 2-3 డేస్, యోగా ఒక 2-3 అండ్ వాటెవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ అండ్ మీ బాడీకి ఏది అనుకూలంగా ఉంది ఆర్ మీ డాక్టర్ ఏదైనా స్పెసిఫిక్‌గా అడ్వైస్ చేసుంటే అది చేయడం బెటర్. మీ ఓన్‌గా ఒక్కొక్కటి డైలీ ఒకటి ట్రై చేయకుండా. అంటే యూ మే హ్యావ్ మల్టిపుల్ ఇష్యూస్. కొందరికి బ్యాక్ ఏక్స్ ఉంటాయి, నీ ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఆర్ వెయిట్ ఎక్కువున్న వాళ్ళకి జాగింగ్, రన్నింగ్ వద్దంటాం. బికాజ్ నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అట్లాంటి వాళ్ళకి అంటే యూ హ్యావ్ టు డూ వర్కౌట్ యాస్ పర్ యువర్ బాడీ రిక్వైర్మెంట్. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కొంతమంది సెక్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. కొంతమందేమో స్ట్రెస్‌లో ఉన్నా సెక్స్‌లో పార్టిసిపేట్ చేయను అని చెప్పి చెప్తారు. సో, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయడం కరెక్టా? పార్టిసిపేట్ చేయకపోవడం కరెక్టా? సో, స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ వెదర్ డూయింగ్ ఇట్ ఇన్ స్ట్రెస్ ఆర్ నాట్ ఈస్ ఎన్ ఇండివిడ్యువల్ చాయిస్. అంటే చాలా మంది ఇప్పుడు మనం ఉన్న జనరేషన్‌లో అందరు ఐటీ క్రౌడ్, దే ఆర్ ఆల్ స్ట్రెస్డ్. దే హ్యావ్ స్ట్రెస్‌ఫుల్ జాబ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్, ఎవ్రీథింగ్. అంటే కపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళ డేనో ఆ 2 డేసో ఒక ఆఫో లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమో తీసుకుంటున్నారు. అంటే లిటరలీ వాళ్ళకొక ఒక కపుల్‌కి ఒక షిఫ్ట్, హస్బెండ్‌కి ఒక షిఫ్ట్, వైఫ్‌కి ఒక షిఫ్ట్. అంటే స్లీప్ డివోర్సెస్ ఆర్ సో కామన్ దీస్ డేస్. అంటే స్లీప్ డివోర్స్ అంటే లిటరలీ ద హస్బెండ్ అండ్ వైఫ్ స్లీప్ ఇన్ సెపరేట్ రూమ్స్ బికాస్ ఆఫ్ ద జాబ్ రిక్వైర్మెంట్స్ ఆర్ వర్క్ టైమింగ్స్. తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూసే ఉండకపోవచ్చు. ఆర్ పార్ట్నర్ ఈస్ స్నోరింగ్ టూ మచ్, దే డోంట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్ బికాస్ టుమారో మార్నింగ్ దే హ్యావ్ అ మీటింగ్ టు అటెండ్. ఇట్లాంటి వల్ల చాలా ఉంటాయి. సో, స్ట్రెస్‌లో బీయింగ్ టుగెదర్ అంటే ప్రెగ్నెన్సీ అనేది రావటం అంత అంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఈస్ బెటర్. అంటే యూ ఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ అంటే ద కపుల్స్ అండర్‌స్టాండింగ్ షుడ్ బి గుడ్. అంటే వాళ్ళ అండర్‌స్టాండింగ్, వాళ్ళ ఇంటిమసీ బావుంటే దెన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ లెస్. అంటే యూ ఇంటిమసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాకు ప్రెగ్నెన్సీ కావాలిప్పుడు. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఆ టార్గెట్ పెట్టుకుంటే ఈవెన్ సెక్స్ లైఫ్ ఈజ్ ఆల్సో అ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. మాకు ఈ నెక్స్ట్ 6 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చేసేయాలి ఆర్ ఈ మంత్ ప్రెగ్నెన్సీ రావాలి బికాజ్ నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ 1 ఇయర్ వీ హ్యావ్ దిస్ ప్లాన్స్ అని చాలామంది కపుల్స్‌కి టార్గెట్స్ ఉంటాయి ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. సో, అంత స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ గుడ్ ఆప్షన్. ఎన్ని టైమ్స్ కలిస్తే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఎన్ని టైమ్స్ కన్నా టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్ విచ్ టైమ్ ఆఫ్ ద మంత్ యు ఆర్ టుగెదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఓవ్యులేషన్ టైం అంటే మామూలుగా ఒక 25 to 30, 32 డేస్ సైకిల్‌లో 11థ్ డే టు 16థ్ డే ఈజ్ ఐడియల్. అంటే ఓవ్యులేషన్ అయ్యే టైం. ఆ వీక్‌లో డైలీ ఆర్ ఆల్టర్‌నేట్ డేస్ కలిసుంటే ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ హైయర్. అంటే ఫర్ అ కపుల్ హూస్ బిజీ, హూ కాంట్ మానిటర్, వి సే ఆన్ అన్ యావరేజ్ వీక్లీ 2 to 3 టైమ్స్. ఓకే. ఓవ్యులేషన్ అనేది ఇట్ ఈస్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 2 to 3 డేస్. ఓకే. ఆర్ మాక్సిమం ఇట్ స్ట్రెచెస్ అప్ టు 1 వీక్. సో, ఎగ్ రిలీజ్ అయ్యేది ఒక 1 డే అయినా గూడా
మనకి ఆ ఎగ్ వయబిలిటీ అంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ అరౌండ్ 48 అవర్స్. సో, వెన్ ద స్పెర్మ్ వయబిలిటీ వచ్చేసి 72 అవర్స్. సో, మనం కలిసినా ఒక డే అటు ఇటు అయినా దెన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ స్టిల్ దేర్. అంటే ఓన్లీ అదే రోజు కలిస్తే ఇది టైం, ముహూర్తము, ఆ ఓవ్యులేషన్ అలా ఉండదు. సో, దట్ ఈస్ వై వి టెల్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ దోస్ 3, 4 డేస్ యూ కెన్ బీ టుగెదర్. ఇప్పుడు చాలా మందికి ట్విన్ ప్రెగ్నెన్సీ అవ్వాలి అనుకుంటారు కదా మ్యామ్. సో, అంటే ఒకటేసారి ఇద్దరు కనాలనుకుంటారు కదా! అది ఎలా పాసిబుల్ అసలు? ఎలా జరుగుతుంది బేబీ ఫార్మేషన్ 2 ఒకటేసారి రావడం? అంటే ట్విన్స్ అనేటియి 2 రకాలుండొచ్చు. అంటే డీసీడీఏ ట్విన్స్ అంటాం. డైకోరియోనిక్, డైయామ్నియోటిక్. అంటే వాళ్ళు ఐడెంటికల్ ఉండరు చూడడానికి. అంటే సెపరేట్ ఎగ్, సెపరేట్ స్పెర్మ్. సో, దీస్ ఆర్ డీసీడీఏ ట్విన్స్. దెన్ సింగిల్ ప్లాసెంటా నుంచి వస్తారు. ఓకే. అంటే మీకు ఒకటే ఎగ్ బట్ 2 స్పెర్మ్స్ మళ్ళీ అది ఆర్ ఒకటే ఎగ్, ఒకటే స్పెర్మ్ బట్ దట్ జైగోట్ విల్ డివైడ్ ఇంటూ హాఫ్. అచ్చా! ఓకే. సో, దెన్ యూ సీ దట్ ఐడెంటికల్ ట్విన్స్. సో, దీస్ ఆర్ 2 టైప్. మామూలుగా అయితే డీసీడీఏ ట్విన్స్ మోస్ట్ కామన్. అంటే ఇప్పుడు ట్విన్స్ అనే కాన్సెప్ట్ గూడా ఇప్పుడు ఇట్ ఈస్ ఆన్ ద రైజ్ బికాస్ ఆఫ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్. అచ్చా! ఐయుఐస్ గానీ, ఐవీఎఫ్‌లు గానీ, వీటితో కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ హావింగ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కొంచెం ఎక్కువవుతుంది. అంటే ఐవీఎఫ్‌కి, ఐవీఎఫ్‌కి నార్మల్‌గా గైనకాలజీ ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఏముంటది రెండిటికి? ఇప్పుడు మామూలుగా మనము ప్రతి మంత్ సింగిల్ ఎగ్ రిలీజ్ అవ్వి ఓవ్యులేట్ అవుతది. ఓవ్యులేషన్ అయ్యి ఒక సింగిల్ ఎగ్ ఫార్మ్ అవుతది. సో, ఇన్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ వి టార్గెట్ ఫర్ మల్టిపుల్ ఎగ్స్ ఇన్ 1 సైకిల్. ఓకే. ఓకే. సో, ఆహ్, ఒకవేళ ఐయుఐలో మనం ఒక ఎగ్ ఫార్మ్ అవుతుంది న్యాచురల్ సైకిల్ ఉంటే ఐయుఐలో వి ఎయిమ్ ఫర్ అట్‌లీస్ట్ 2-3 విత్ మెడికేషన్. అట్లా. సో, మనకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటది. ఐవీఎఫ్‌లో ఏమవుతదంటే మనకి ఎంబ్రియోస్ ఏదైతే ఫార్మ్ ఉంటాయో, అందులో గ్రేడ్స్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉంటాయి. అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్. సో, ఏ గ్రేడ్ కొందరు ఆప్ట్ చేసుకుంటారు. కపుల్ గూడా ఆప్ట్ చేసుకుంటారు. మాకు 2 పెట్టండి. యూ హావ్ దట్ ఆప్షన్. యూ కెన్ ఆప్ట్ ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఆర్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్. ప్రతిసారి కన్సీవ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అమ్మాయి అని చెప్పి అంటారు కదా! లైక్ పీసీఓడీతో ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓఎస్‌తో ప్రాబ్లమ్ ఉందని చెప్పి, థైరాయిడ్‌తో ప్రాబ్లమ్ ఉందని చెప్పి. అంటే మేల్ రీజన్ అవ్వరా అసలు? అంటే ఇన్‌ఫర్టిలిటీ అనేది మగవాళ్ళకి వర్తిస్తుంది. ఆడవాళ్ళకి గూడా వర్తిస్తుంది. బట్ ఇన్‌ఫర్టిలిటీ ట్యాగ్‌లైన్ అనంగానే ఫస్ట్ ఫీమేలే గుర్తొస్తది చాలా మందికి. బికాస్ సొసైటీ హస్ మేడ్ ఇట్ సచ్. అంటే ఇట్ ఈస్ ఈజియర్ టు బ్లేమ్ ద ఫీమేల్ దాన్ ద మేల్ అన్నట్టు. ఇప్పుడు డెఫినెట్‌లీ మనకి సైకిల్స్ ఉన్నాయి. ఫీమేల్స్‌కి సైకిల్స్ ఉన్నాయి కాబట్టి వి ఆర్ మానిటర్డ్ ఎవ్రీ మంత్. అంటే రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా ఆ సైకిల్స్. అది ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎన్ ఇండికేషన్ మన బాడీ సిస్టమ్ అనేది ఈస్ గోయింగ్ ఫైన్ ఆర్ నాట్. బట్ మేల్‌కి ఏంటి? మేల్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ దే ఆల్సో హ్యావ్ టు ఈక్వల్లీ టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళు. చాలా మంది మా అమ్మాయికి పీసీఓడీ ఉంది. ఇర్రెగ్యులర్‌గా సైకిల్స్ ఉన్నాయి. నా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఆ అమ్మాయినే పీసీఓడీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇర్రెగ్యులర్‌గా సైకిల్స్ రావట్లేదు కాబట్టి. ఓకే. బట్ నో వన్ విల్ టచ్ ద మేల్. ఎందుకంటే అంతలో అమ్మాయికే ప్రాబ్లమ్ ఉందని అనుకుంటారు. బట్ చేస్తే డెఫినెట్‌లీ హస్బెండ్ ఆల్సో విల్ హావ్ ఇష్యూస్. ఇన్‌ఫర్టిలిటీ ఇన్ ద మేల్ ఈస్ ఆన్ ద రైజ్ బికాజ్ ఒబేసిటీ పెరిగింది. స్మోకింగ్ పెరిగింది. లైఫ్ స్టైల్ చేంజెస్ పెరిగినాయి. స్ట్రెస్ ఉంది. డెఫినెట్‌లీ మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఈస్ ఆన్ ద రైజ్. ఒక కపుల్ మా దగ్గరికి ఇన్‌ఫర్టిలిటీకి వచ్చారంటే ఇద్దరికీ టెస్ట్ చేయాలి. ఓన్లీ ఆ అమ్మాయికి టెస్ట్ చేశారంటే ఒక 50% మీరు ఎవాల్యుయేషన్ అయినట్టు. మిగతా 50% ఎక్కడ? ఓకే. అండ్ చాలా మంది మేల్స్ ఎట్లా అంటే, అంటే ఒక ఇన్‌ఫర్టిలిటీ చెకప్‌కి వచ్చినప్పుడు మీరు మీ హస్బెండ్‌తో రావాలి. మీ అత్తయ్యతోనో, మీ మదర్‌తోనో, మీ సిస్టర్‌తో, ఫ్రెండ్‌తో వచ్చేది కాదు ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ అ కపుల్ థింగ్. మీ మీ ఇంటిమసీ అది. అంటే మీ గురించి మాట్లాడుకునేది. అంటే ఇప్పుడు నేను ఎక్స్‌వైజెడ్ టెస్ట్‌లు మీ హస్బెండ్‌ని చేయించుకోమంటే వై ద హస్బెండ్ విల్ గెట్ కన్విన్స్డ్. చాలా మంది మేల్స్ ముందుకు రారు టెస్ట్ చేయించుకోవడానికి. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో గూడా. హౌ డు యూ కౌన్సిల్ దెమ్? అంటే మేము చెప్తాం గదా! సీమన్ అనాలిసిస్ చేయించుకోండి అంటే, అవును మా వైఫ్‌కి చేయండి ఫస్ట్. తను చేయించుకున్నాక నేను చేయించుకుంటా అంటారు. ఆర్ వెన్ దే కమ్ ఫర్ ద నెక్స్ట్ విజిట్ టెస్ట్ అయిందా అంటే, నెక్స్ట్ సైకిల్ చేయించుకుంటాను. నెక్స్ట్ మంత్ చేయించుకుంటానని పోస్ట్‌పోన్ చేస్తా ఉంటారు. అంటే
వీ కాంట్ జస్టిఫై ద ట్రీట్మెంట్ అంటిల్ వాళ్ళ రిపోర్ట్ ఉన్న వరకు వీ కాంట్ జస్టిఫై. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను ఓన్లీ ఫీమేల్‌కి మెడిసిన్స్ రాస్తున్నాను, ట్రీట్మెంట్ ఇస్తున్నానంటే వేర్ ఈస్ ద ట్రీట్మెంట్ కంప్లీట్? ఓకే. సో, మేల్ షుడ్ ఈక్వల్లీ గెట్ టెస్టెడ్. వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టి మేల్ యాక్సెప్టెన్స్ అంటే ఇన్ఫర్టిలిటీ అనేది మగవాళ్ళకు కూడా రావచ్చు. దట్ ఈస్ న్యాచురల్ అని యాక్సెప్టెన్స్ వస్తేనే టెస్ట్‌కి ఫార్వర్డ్ రావడము, ఫీమేల్ సఫర్ అవ్వడము తగ్గుతది. ఎందుకంటే ప్రతి నెల కొందరు ఆడవాళ్ళు మా దగ్గరున్నారు. దే కన్విన్స్ దేర్ హస్బెండ్స్ అనమాట. ఈసారైనా చేయించుకోండి మేడం, చేయించుకొని రమ్మన్నారు. ఆర్ మగవాళ్ళు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే మేము చెప్తామో పీసీఓడీ ఉన్న వాళ్ళకి, లేకపోతే బీఎంఐ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి చెప్పినప్పుడు మేము హస్బెండ్‌కి కూడా చెప్తాం. బట్ దే డోంట్ ఫాలో. దే థింక్ ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్ ఫీమేల్ ఇష్యూ. లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఇద్దరికీ వర్తిస్తాయి. బట్ మేల్ డజంట్ ఫాలో. ఓన్లీ మేల్ ఏంటంటే నువ్వు వెళ్ళు క్లినిక్‌కి వెళ్ళి చూయించుకొని రా, నేను బిజీ ఉన్నాను. నువ్వు టైం తీసుకొని నీ వైఫ్ దగ్గర ఉండాలి. యూ హ్యావ్ టు బి దేర్. అంటే బికాజ్ షీ ఈస్ గోయింగ్ టు క్యారీ యువర్ చైల్డ్, షీ ఈస్ మెడిసిన్స్ తీసుకుంటుంది. బట్ డెఫినెట్లీ షీ ఈస్ ఈక్వల్లీ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ కదా! అంటే మేల్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ఈజ్ అ కపుల్, నాట్ అ లేడీ అలోన్. మీరు ఆ టైం మీ వైఫ్‌కి ఇవ్వలేరు రైట్ ఫ్రమ్ ప్రీ కన్సెప్షన్, కన్సెప్షన్ అంటే హౌ యూ అంటే మీరు మీ ఫ్యామిలీకి ఏం టైం ఇస్తారు? మీ చైల్డ్‌కి ఏం టైం ఇస్తారు ఇంకా? ఇప్పుడు సోషల్ మీడియా చూసినా కూడా గైనకాలజిస్ట్ డాక్టర్లందరూ ఏం చేస్తారు అంటే, న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యారు మా దగ్గరకొచ్చాక 10 ఇయర్స్ ట్రై చేసినా బేబీ పుట్టలేదు, 8 ఇయర్స్ ట్రై చేసినా బేబీ పుట్టలేదు అని చెప్పి. బట్ ఎవ్వరు కూడా ఆ 8 ఇయర్స్ ఎందుకు పుట్టలేదు అని చెప్పి ఎవ్వరు చెప్పరు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటసలు? డెఫినెట్‌లీ. అంటే ఇప్పుడు ఎవరైనా దే లైక్ టు సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా గానీ దే లైక్ టు టాక్ అబౌట్ సక్సెస్ స్టోరీస్ ఓన్లీ. ఆ జర్నీ ఎవరు మాట్లాడరు. ఎందుకయింది? వాట్ దట్ కపుల్ వెంట్ త్రూ? వెదర్ ఒక కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్లారా లేదా? వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇచ్చారా లేదా ఆ కపుల్‌కి? ఆర్ ఫస్ట్ 5 ఇయర్స్ ఓన్లీ ట్రై చేశారు కానీ ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు. సిక్స్త్ ఇయర్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాంక ప్రెగ్నెన్సీ వచ్చిందా? అది చూడరు. హ్మ్. యూ ఆర్ మ్యారీడ్ ఫర్ 10 ఇయర్స్ బట్ యూ నెవర్ టుక్ ట్రీట్మెంట్ ఫస్ట్ 5 ఇయర్స్. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ ఈస్ ద జర్నీ వాటెవర్. ఆ జర్నీ ఎవరు చూయించరు. అండ్ ఐవీఎఫ్ కూడా అంటే ఐవీఎఫ్ ఈస్ బికమ్ సచ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ నౌ. పీపుల్ అంటే వాంట్ క్విక్ ప్రెగ్నెన్సీస్. వెయిటింగ్ పీరియడ్ వద్దు. లేట్‌గా ప్లాన్ చేస్తున్నారు. లేట్‌గా మ్యారేజెస్ అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చేసేయాలి. అంటే ముందు అందుకనే ప్రీ కన్సెప్షన్ ముందుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఏం చేయాలి? ఏం ఫాలో అవ్వాలి? డాక్టర్ అడ్వైస్ ఎట్లా తీసుకోవడం బెటరు బిఫోర్ ప్లానింగ్. నాకు 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది. బట్ వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు డూ ఫ్రమ్ నౌ? నువ్వు డైరెక్ట్‌గా 2 ఇయర్స్ తర్వాత వచ్చి నాకిప్పుడు ఈ 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో ప్రెగ్నెన్సీ కావాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ అండ్ ద డాక్టర్ ఆల్సో దట్ టైమ్. అండ్ ఇప్పుడు చాలామంది కూడా సొసైటీ ప్రెషర్ వల్ల కన్సీవ్ అవ్వాలనుకుంటారు. లేదంటే సొసైటీ ప్రెషర్ చేస్తుంటది. డెఫినెట్‌లీ మన ప్రెగ్నెన్సీస్ అందరూ 90% ఈస్ సొసైటీ ప్రెషర్ ఓన్లీ. అంటే ఇప్పుడు యాస్ అ కపుల్ వాంటింగ్ టు బికమ్ పేరెంట్స్ ఒకటి, దే వాంట్ టు బికమ్. బట్ ఒక అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఒక 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది. సోషల్ ప్రెషర్ స్టార్ట్స్. హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ సోషల్లీ ప్రెషరైజ్డ్ టు హావ్ అ ప్రెగ్నెన్సీ. అండ్ మీ దగ్గరకొచ్చిన కేస్‌లో ఏదైనా ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ ప్రెగ్నెన్సీ మీ దగ్గరకొచ్చినాక అయిన కేస్ ఏదైనా ఉందా? డెఫినెట్‌లీ నా దగ్గరకొచ్చిన ప్రెగ్నెన్సీస్ హావ్ దేర్ హూ హావ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్. దే కన్సీవ్ న్యాచురల్లీ. who they have tried for many years and they came to us and conceived with minimal treatments, who didn't get a proper direction, or never the male was tested and then we found out okay male infertility ఉంది కాబట్టి నువ్వు కన్సీవ్ అవ్వలేదు. అండ్ చాలా అంటే ఇప్పుడు ఉన్న సినారియోలో ఫస్ట్ థింగ్ అంటే ఒకటి 1 ఇయర్ ఫెయిల్ అయింది, 2 ఇయర్స్ ప్రెగ్నెన్సీ రాలేదు 1-2 ఇయర్స్‌లో అంటే దే థింక్ ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్. అంటే మీ సినారియోలో ఇప్పుడు చెప్పారు కదా మ్యామ్ ఐవీఎఫ్‌కెళ్ళినా ఫెయిల్ అయింది అని చెప్పి. యాహ్! ఐవీఎఫ్‌కెళ్ళి ఫెయిల్ అయిన అంటే ఇప్పుడు ఐవీఎఫ్‌కి వై వాస్ ఐవీఎఫ్ స్టార్టెడ్? ఇనీషియల్లీ ఐవీఎఫ్ ఎందుకొచ్చింది? మీకు ట్యూబ్స్ అనేటివి కంప్లీట్‌గా బ్లాక్ ఉన్నాయి. ఆర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది. అంటే మీకు స్పెర్మ్స్ అనేటివి లేవు. కౌంట్ మరీ తక్కువ ఉంది.
ఆర్ ఎజోస్పర్మియా కౌంట్ లేదు. హ్మ్. ఐవీఎఫ్ హ్యాడ్ స్టార్టెడ్ ఫర్ దట్. ఇప్పుడు ఐవీఎఫ్‌కి ఇండికేషన్ ఏంటి? మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఐవీఎఫ్ అంటున్నారు. పీసీఓడీ ఎవ్రీథింగ్. యూ ఆర్ మ్యారీడ్ ఫర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, మీ ఏజ్ 30+ ఉంటే ఐవీఎఫ్ అంటున్నారు. బట్ హూస్ గివింగ్ ద కరెక్ట్ డైరెక్షన్ దట్ యూ స్టిల్ క్యాన్, అంటే ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ఐవీఎఫ్ అంటున్నారు. అంటే ఇంకొక ట్యూబ్ ఉంది కదా ప్రెగ్నెన్సీ రావటానికి. ఏఎంహెచ్ అంటే ఏఎంహెచ్ అంటే మీ ఎగ్ రిజర్వ్. ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే కూడా దే ఆర్ టెలింగ్ ఫర్ ఐవీఎఫ్. వాట్ ఈస్ ద రీజన్? ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి. వీ డూ సంథింగ్ కాల్డ్ స్టెమ్ సెల్స్ ఆల్సో. విట్ ఇంప్రూవ్స్ ద ఎగ్ క్వాలిటీ. ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ వల్ల ఎలా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు? అంటే మేము బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ అనేటివి తీసి తయారీ చేసి దాన్ని ఎగ్లో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో దట్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ దట్ హోల్ ఓవరీ అండ్ ఎగ్ క్వాలిటీ అనేటివి పెరుగుతాయి. అంటే న్యూ సెల్స్ విల్ స్టార్ట్ జనరేటింగ్. సో దట్ మీకు కన్సెప్షన్ రేట్స్, న్యాచురల్ కన్సెప్షన్ రేట్స్ అయినా ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అయినా మీ రిజల్ట్స్, కన్సెప్షన్ రేట్స్, ప్రెగ్నెన్సీ రేట్స్ బెటర్గా ఉంటాయి. బెటర్‌గా ఉంటాయి. ఓకే. అంటే స్ట్రెయిట్ అవే ఐవీఎఫ్ ఏఎంహెచ్ తక్కువ ఉంది, మీరు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, మీరు డోనర్ ఎగ్కి వెళ్ళిపోండి, ఇంకొక లెగ్ వాడుకోండి, ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అంటే ఐవీఎఫ్ ఇస్ బికమ్ సచ్ దట్ ఇట్ ఈస్ బికమ్ లైక్ అంటే ఐ షుడ్ నాట్ బి సేయింగ్, బట్ ఐవీఎఫ్ ఇస్ లైక్ ఇట్స్ బికమింగ్ లైక్ అ బిజినెస్. అంటే మీకు పెళ్ళై 1 ఇయర్ అయిందా? అయ్యో అవ్వలేదా? 2 ఇయర్స్ అయింది. ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. వాట్ ఇఫ్ ఐవీఎఫ్ ఫెయిల్స్? ఏం చేస్తారు నెక్స్ట్ కపుల్? ఆల్ దే డోర్స్ ఆర్ షట్, నో లిటరలీ. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద కరెక్ట్ గైడెన్స్. మీకు రియల్లీ ఐవీఎఫ్ నీడ్ ఉందా లేదా? అంటే మనకి న్యాచురల్ కన్సెప్షన్ ఆర్ బేసిక్ మెడికేషన్స్తోనే కన్సెప్షన్ రేట్స్ మే బీ వెరీ గుడ్. బట్ యూ షుడ్ నో హౌ టు మేక్ ద కపుల్ అండర్స్టాండ్ దట్. సో, ఇంతకుముందు నుంచి న్యాచురల్ అని చెప్పి అంటున్నారు కదా! అసలు న్యాచురల్ కన్సీవ్ అవ్వడానికి ప్రొసీజర్ ఏముంటుంది? సో న్యాచురల్ అంటే ఇప్పుడు మామూలుగా కలుసున్నప్పుడు ఇది దిస్ ఈస్ ద యూట్రస్, ఇది సర్విక్స్ అంటే కింది భాగం, లోవర్ 1/3, ఇది పై భాగం. ఇవన్నిటి ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా, ఇవి ఓవరీస్, 2 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మామూలుగా ఈ స్పర్మ్ అనేది ఇట్ ట్రావెల్స్ త్రూ ద సర్విక్స్, ఇట్ ట్రావెల్స్ త్రూ ద ట్యూబ్. ఎగ్ అనేది ట్యూబ్ వరకు వస్తుంది, వచ్చి అక్కడ కలిసినాక దెన్ ఇట్ విల్ కమ్ అండ్ ఇంప్లాంట్ ఇన్ టు ద ఎండోమెట్రియం. అంటే గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుంది ఎండోమెట్రియం. ఇట్ కమ్స్ అండ్ ఇంప్లాంట్స్ దేర్. సో దట్ ఈస్ వెన్ ప్రెగ్నెన్సీ విల్ కమ్. అంటే మామూలుగా ఓవ్యులేషన్ అయినాక 2 వీక్స్ తర్వాత పీరియడ్ రాలేదంటే టెస్ట్ చేసుకుంటాం. అంటే నార్మల్‌గా టీమ్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక క్వెషన్ రైజ్ చేశారు. ఏంటి అంటే 6లో పార్టిసిపేట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా యూరినేషన్‌కెళ్తే స్పర్మ్ బయటికొస్తది అని చెప్పి. సో యాహ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్. చాలా మంది నా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, మేడం కొంచెం అంటే బయటికి వచ్చేస్తుంది, మేబీ దట్స్ వై ప్రెగ్నెన్సీ రాలేదేమో అనేసి. ఇట్ ఈస్ ద సీమెన్ విచ్ ఇస్ ఇన్ విచ్ ద స్పర్మ్స్ ఆర్ దేర్. సో స్పర్మ్స్ విల్ ఆటోమేటికల్లీ ట్రావెల్ అప్వర్డ్స్. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ అప్ ఆర్ వాష్ యువర్ సెల్ఫ్, అంటే ఇట్లా పిల్లో పెట్టుకొని లెగ్స్ అప్ పెట్టుకోవాలి, ఆల్ దీస్ ఆర్ మిత్స్. నథింగ్ అంటే దట్ డస్ నాట్ అడిషనల్లీ ఇంక్రీజ్ ద ప్రెగ్నెన్సీ రేట్. ఇట్ ఈస్ మెంటలీ యూ ఫీల్ దట్ ఓకే దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్సైడ్, సో మై ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ టు కమ్. బట్ జస్ట్ వెరీ క్యాజువల్. అంటే అంటే డోంట్ హ్యావ్ అంటే అంత మైండ్ పెట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఇట్స్ టూ స్ట్రెస్ఫుల్. అండ్ ఇప్పుడు చెప్పింది నార్మల్ కదా మ్యామ్. అబ్నార్మల్ కన్సెప్షన్ ఎలా ఉంటుంది? నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది మనకి గర్భాశయంలో వచ్చే ప్రెగ్నెన్సీ. ఓకే. సో మనకి వేరే చోట వచ్చిందంటే దాన్ని అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో మోస్ట్ కామన్లీ వి సీ ఇట్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్లో నిలబడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో నిలబడుతుంది. సో డెఫినెట్లీ ఇట్ కెనాట్ గ్రో ఇన్ సచ్ అ థిన్ ట్యూబ్. యెస్. సో అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ యూనో అందులో పెయిన్ ఎక్కువ వస్తుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. సో డయాగ్నోజ్ అవ్వడం కూడా అంటే ఇప్పుడు మీకు మామూలుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, దీంట్లో కూడా 2 లైన్స్ వస్తాయి. సో మనం ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద కరెక్ట్ ప్లేస్ ఆర్ నో. అది స్కాన్ చేస్తేనే తెలుస్తుందా? స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు యూట్రస్లో ప్రెగ్నెన్సీ కనపడలేదు, మరి ఇంకా వేరే దగ్గర ఉన్నట్టే కదా. అంటే మేము బీటా హెచ్సిజీ వాల్యూస్ కూడా చూసుకుంటాం.
బీటెచ్‌సి వాల్యూస్‌తోని ఒకవేళ యూట్రస్‌లో ప్రెగ్నెన్సీ కనపడట్లేదు, ప్రెగ్నెన్సీ సైన్స్ అన్నీ ఉన్నాయి. అంటే లైనింగ్ థిక్ ఉంది. కార్పస్ ల్యూటియం అనే ఒక సిస్ట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిస్ట్ అది కూడా ఉంది. కానీ అయినా ప్రెగ్నెన్సీ కనపడట్లేదంటే దెన్ వి ఈవెన్ లుక్ ఫర్ ద ట్యూబ్స్. సో, దెన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్డ్. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎట్లా అంటే చాలా వరకు మిస్ అవుతాయి. ఏం చేస్తారు? ఈ జనరల్లీ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాయి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏదైనా గానీ ఎంటీపీ కిట్ అనేది మనకి ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంది. అన్‌వాంటెడ్ కిట్ అంటాం. అది ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంది. చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఇఫ్ దే డోంట్ వాంట్ ద ప్రెగ్నెన్సీ దే జస్ట్ గో ఓవర్ ద కౌంటర్ అండ్ టేక్ ద మెడిసిన్. వాళ్ళకి డోసేజ్ తెలీదు. ఆ కిట్‌లో ఆ మెడిసిన్ ఎట్లా వాడేది తెలీదు. ఎప్పుడు పెట్టుకోవాలి, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తెలీదు. హ్మ్. అసలు ప్రెగ్నెన్సీ కరెక్ట్ చోటలో ఉందా లేదా కూడా తెలీదు. తీసేసుకుంటారు. దెన్ దే ఎక్స్‌పీరియన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతదంటే ఆ మెడికేషన్ తీసుకున్నప్పుడు ఆ ట్యూబ్స్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్‌లీ ట్యూబల్ రప్చర్ విల్ బి దేర్. కానీ ట్యూబల్ అబార్షన్స్, ట్యూబల్ రప్చర్, హెవీ పెయిన్ ఎమర్జెన్సీలో వస్తారు. సో, వాళ్ళేమనుకుంటారంటే బ్లీడింగ్ అయింది గదా! సో, నాకు ప్రెగ్నెన్సీ పోయుండొచ్చు అని అనుకుంటారు. అండ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ విల్ ఫాల్ ఇంటూ ట్రబుల్. అట్లాంటి సిట్యుయేషన్. నార్మల్ ప్రెగ్నెన్సీలో గూడా ఓవర్ ద కౌంటర్ ప్రెగ్నెన్సీ మెడికేషన్ అన్‌వాంటెడ్ కిట్ తీసుకుంటారు. వాళ్ళకి డోసేజ్ తెలీదు. కొద్దో కొంత తీసేసుకుంటారు. బ్లీడింగ్ అవుతది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ టర్మినేట్ అయిందనుకుంటారు. దే డోంట్ గో టు ద డాక్టర్. దే రిలై ఆన్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ద మెడికల్ షాప్ పర్సన్. దే డోంట్ గో టు ద డాక్టర్ టు చెక్ ప్రెగ్నెన్సీ పోయిందా, కంప్లీట్‌గా ఎలిమినేట్ అయిపోయిందా లేదా చెక్ చేయించుకోరు. మళ్ళీ కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అవుతున్నా, స్పాటింగ్ అవుతున్నా, నెల, 2 నెలల తర్వాత వస్తే దెన్ వెన్ వి స్కాన్ వి గెట్ టు నో దట్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉండిపోయినాయి లోపల. అంటే దే స్టిల్ పుట్ దేర్ లైఫ్ ఎట్ రిస్క్. అంటే దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫ్యూచర్ ఫర్టిలిటీ ఈస్ కాంప్రమైజ్. ట్యూబల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యామ్ ఇప్పుడు కొంతమందికి అన్నీ నార్మల్ ఉన్నా కూడా ఇయర్స్ టుగెదర్ అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. వాళ్ళు యాక్టివ్‌గా ఇంటర్ కోర్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? సో, దీన్ని జనరల్‌గా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. రీజన్ ఉండదు. సో, ఔట్ ఆఫ్ ద హోల్ ఇన్‌ఫర్టిలిటీ థింగ్ 30% ఆఫ్ ద కపుల్స్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీలో ఉంటారు. ఆహ్, సో, మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ హావ్ ఎ రీజన్. సో, ఇట్లాంటి వాటిలల్లో అంటే 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 స్ట్రెయిట్ అవే వి డోంట్ సజెస్ట్ ఐవీఎఫ్. కానీ లైఫ్ స్టైల్ ఆల్సో ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. ఓకే. అంటే ఓవరాల్‌గా లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అంటే ఆర్ దే హావింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ ఆర్ నో? కపుల్. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఈ ఈ మధ్యన మన దగ్గర అన్నీ నార్మల్ ఉన్నా అంటే నార్మల్ అనేది లేదు ఈ మధ్య. అన్నీ అబ్‌నార్మలే ఉంటున్నాయి. అంటే మన హెల్త్ పరంగా గానీ, పీరియడ్స్ పరంగా గానీ, స్పెర్మ్ ఇది అని కౌంట్ పరంగా గానీ అన్నీ అబ్‌నార్మల్. ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ నార్మల్ ఆర్ ఇఫ్ ద అబ్‌నార్మాలిటీ ఈస్ కరెక్టెడ్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వీల్ హావ్ టు థింక్ ఫర్ హైయర్ ఫర్టిలిటీ ఆప్షన్స్. ఓకే. కానీ లైఫ్ స్టైల్ స్టిల్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. అంటే మీరు ఇప్పుడు క్విక్ ఫిక్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అందరూ 3 మంత్స్, 4 మంత్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయిపోతారు. బట్ వాట్ యూ ఆర్ ఇన్ ద లాస్ట్ డెకేడ్, లాస్ట్ 10 ఇయర్స్ హౌ యూ ఆర్ మేక్స్ అ ఇంపాక్ట్ నౌ. ఓహ్! ఈవెన్ ద లాస్ట్ యెస్. డెకేడ్ కూడా యెస్. ఇంపాక్ట్ చేస్తుందా? నాట్ హౌ యూ ఆర్ ఇన్ ద పాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్. హౌ యూ ఆర్ ఇన్ యువర్ లాస్ట్ డెకేడ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యువర్ ఓవరాల్ యువర్ స్పెర్మ్, ఎగ్ క్వాలిటీ అదే ఎపిజెనెటిక్స్. Even how your DNA is, differed or changing with your environmental or lifestyle changes. So definitely it starts right from childhood. అండ్ మ్యామ్ రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను మ్యామ్. నైన్త్ క్లాస్ అమ్మాయి స్కూల్ బాత్రూమ్‌లో డెలివరీ అయింది మ్యామ్. సో, అన్ని రోజులు ఆ బేబీ బంప్‌ని ఎలా దాచుంటదామె? అంటే బేబీ బంప్ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే ఫస్ట్ థింగ్ మేబీ దే ఆర్ బికాజ్ ఒబేసిటీ ఉంది. ఒబేసిటీ ఆన్ ద రైజ్. సో ఒక అవగాహన లేదు బాడీలో చేంజెస్ ఎట్లా అవుతుంది ఆ ఏజ్‌కి డెఫినెట్‌లీ తెలీదు. బట్ డెఫినెట్‌లీ పేరెంట్ నోస్. అంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో సో బిజీ దీస్ డేస్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చైల్డ్. అంటే వాళ్ళు ఎటెళ్తున్నారు? ఏంటి? స్కూలు. దే ఆర్ బిజీ విత్ దేర్ స్కూల్, ట్యూషన్ ద హోల్ డే. పేరెంట్స్ ఆర్ బిజీ విత్ దేర్ 9-5 జాబ్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ.
సో, ఈ మధ్యన ఇట్లాంటి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ మచ్ ఆన్ ద రైజ్. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏదన్నా పీరియడ్ రావట్లేదు, పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటే అంటే మా జనరేషన్‌లో ఆర్ మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్‌లో ఆర్ హోల్ మంత్ యూజ్డ్ టు రన్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్స్ పీరియడ్ సైకిల్. అంటే పీరియడ్ వచ్చిందా లేదా అదొక అవగాహన ఉండేది పేరెంట్‌కి గానీ, మదర్‌కి గానీ ఎస్పెషల్లీ. ఈ మధ్య నో వన్ హ్యాస్ దట్ కీప్ ద ట్రాక్. అంటే మా పాపకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. అంటే పీరియడ్ రావట్లేదంటే మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, చూయించాలి. వాట్ ఈస్ ద రీజన్? యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఆల్సో. హ్మ్. 14 ఇయర్స్ ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావటం ఏంటి? అంటే ఈ రెగ్యులర్‌గా వస్తే ఇది దిస్ ఈస్ ద థింగ్. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ల్యాకింగ్. మన స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ, మన కంట్రీలో దే డోంట్ హ్యావ్ ఎ సెక్స్ ఎడ్యుకేషన్. దే డోంట్ ఫోకస్ ఆన్ దట్. ఇట్స్ స్టిల్ అ టాబూ. అంటే దాని గురించి మాట్లాడితే ఏదన్నా అనుకుంటారు. ఆర్ సమ్ పేరెంట్స్ కూడా అంటారు, స్కూల్‌లో మాట్లాడటం ఏంటి? ఆర్ ఇంట్లో అయినా ఎడ్యుకేట్ చేయరు. మదర్ హ్యాస్ టు ఎడ్యుకేట్. నీ సైకిల్స్ రెగ్యులర్ 30 డేస్, 40 డేస్ వస్తున్నాయి. రావట్లేదంటే నువ్వు నాకు చెప్పాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ వాట్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ గదా! ఇవన్నీ ఉంటేనే దే కమ్ టు దే నో వాట్ టు టెల్. They don't know whom to come. See, a 14-year-old girl, whether with consent or without consent, also we don't know whether she got pregnant. Whether it is a result of a rape, also you don't know. So she wouldn't even have come to her parents చెప్పడానికి. ఎవరికని తను షేర్ చేసుకుంటుంది. వెన్ యువర్ చైల్డ్ ఇస్ ఎడ్యుకేటే చేయలేదు తనకి. అంటే ఇలా ఓపెన్గా రావాలరా, అంటే ఇలా పీరియడ్స్ సరిగా రాలేదు, ఆర్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ ఎడ్యుకేట్ చేయలేదు. వాళ్ళు ఎందుకు ముందుపడి వస్తారు పిల్లలైనా కానీ? సో డెఫినెట్లీ ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ దొరుకుతుంది. మెడిసిన్స్ తీసేసుకుంటారు. అండ్ దే 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 ఆర్ ఫోర్స్ టు డూ సర్టన్ థింగ్స్ బికాస్ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు ఇవన్నీ. బికాస్ వాళ్ళ ఇంట్లల్లో కానీ, స్కూల్లో కానీ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే దిస్ ఈజ్ నార్మల్, ఇది అబ్నార్మల్ అని ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు వాళ్ళకి. యు ఆర్ నాట్ అంటే వాళ్ళు సోల్లీ ఎలా బ్లేమ్ చేస్తారు ఆ 14-year-old అమ్మాయిని? అంటే ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్‌లో గూడా ఓవర్ ద ఇయర్స్ ఇట్లాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ గానీ, యంగ్ గర్ల్స్ గానీ ప్రెగ్నెన్సీతో రావటము ఆర్ అబార్ట్ అయిపోయి రావటం. లైక్ వీ హ్యాడ్ ఎ 16-year-old గర్ల్ హూ జస్ట్ వాక్డ్ ఇన్. అంటే ఆర్ మదర్ రష్డ్ హర్ ఇంటు ద ఓపీడీ. ఎందుకంటే బాగా సివియర్‌గా బ్లీడింగ్ అవుతుందని ఆ! అమ్మాయికి. అంటే వాళ్ళ మదర్‌కి తెలీదు తను ప్రెగ్నెంట్ ఉండింది అని. ఓహ్! ఆన్ ఎగ్జామినేషన్ చూస్తే ప్లాసెంటా కార్డ్ ఉంటది గదా! మాయది కార్డ్, పేగ్ అనేది బయటికి కనిపిస్తా ఉండింది. ఆ! మదర్‌ని అడిగితే అసలు తను ప్రెగ్నెంట్ అనే తెలీదు. అండ్ ఇప్పుడు ఈ చూపించిన సిట్యుయేషన్ ఇంకా షాకింగ్ ఫర్ ద మదర్. అమ్మాయిని అడిగితే బేబీ వాస్ ఎక్స్‌పెల్డ్ ఇన్ ద వాష్‌రూమ్. తను బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని వాళ్ళ మదర్‌కి చెప్తే హాస్పిటల్‌కి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తీసుకొచ్చింది. సో, షీ హ్యాడ్ కట్ ద కార్డ్ ఎట్ హోమ్. అంటే బేబీ తనే వాస్ కట్ ఆన్ హర్ ఓన్. అమ్మాయే కట్ చేసుకుంది. అమ్మాయి. అంటే మనకిప్పుడున్న సోషల్ మీడియా ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉందంటే, నీకొక నార్మల్ డెలివరీ ఎలా చేసుకోవాలి సొంతంగా, ఆహ్, ఏమేం చెయ్యాలి, కార్డ్ క్లాంపింగ్ ఎలా చేయాలి, అన్నీ చెప్పేస్తున్నారు. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ యాక్సెస్ టు దట్ కంటెంట్. సో, షీ హస్ కట్ ద క్లాంప్ ద కార్డ్ ఆన్ హర్ ఓన్, కట్ ఇట్. అండ్ బికాస్ ద ప్లాసెంటా ఇస్ నాట్ రావట్లేదు, సివియర్ బ్లీడింగ్ అవుతుంది. లిటరలీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్‌లో మా హాస్పిటల్‌కి తీసుకొచ్చినప్పుడు యాజ్ అ గైనకాలజిస్ట్ వీ కాంట్ రిఫ్యూజ్ దెమ్ బికాస్ దే ఆర్ మైనర్స్. ఆర్ టుమారో మార్నింగ్ అంటే ఏదన్నా పేషెంట్‌కి ఏదన్నా అయితే ఫస్ట్ థింగ్ ఈస్ బ్లేమ్డ్ ఇస్ ద మెడికల్ పర్సన్. ఏ సిచ్యువేషన్‌లో వచ్చారు మా దగ్గరికి, ఆహ్, ఏ సర్కమ్‌స్టాన్సెస్‌లో పేషెంట్‌ని యాక్సెప్ట్ చేసుకొని ట్రీట్ చేయమనుకున్నాము, దట్ నో వన్ విల్ ఆస్క్. ఆ మొమెంట్‌లో, ఆ సిచ్యువేషన్‌లో పేషెంట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో, ఆ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్‌లో వచ్చినప్పుడు అంటే దిస్ ఈజ్ వాట్ అంటే ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ మచ్ ఆన్ ద రైజ్ బికాస్ ఆఫ్ అవేర్‌నెస్ ఆఫ్ ద కరెక్ట్ కంటెంట్. అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి కరెక్ట్ కంటెంట్ మన యంగ్‌స్టర్స్ ఆర్ ప్రొక్యూరింగ్ ఇట్. అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ ద సోషల్ సోషల్ మీడియా. మీడియా. యాహ్! వాళ్ళకు కరెక్ట్‌గా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు సొంతంగా గూగుల్ చేసుకొని తెలుసుకున్నదే.
నైదర్ పేరెంట్ వాంట్స్ టు టాక్ అబౌట్ ఇట్, నైదర్ ద టీచర్ ఇన్ ద స్కూల్ వాంట్స్ టు టాక్ అబౌట్. ఇంకెవరు చెప్తారండి వాళ్ళకి? ఎడ్యుకేషన్ ఇచ్చేది రెండే, మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ. ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి ఎవరిస్తారు ఎడ్యుకేషన్ వాళ్ళకి? మెన్కి అయినా విమెన్కి అయినా, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరు ఎడ్యుకేషన్ ఇస్తారు? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అయినప్పుడు ఇది మాకు వచ్చి చెప్పాలి, ఆర్ ఇలా అయ్యే ముందు ఇలా చెప్పాలి, ఆర్ బిఫోర్ ఎనీ మిస్‌హ్యాప్ హ్యాపెన్స్. అంటే మెనీ గర్ల్స్ ఆర్ ఎక్స్‌పోజ్ టు నాన్ కన్సెన్షువల్ సెక్స్. తను ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చారు మేము? అంటే రఫ్లీ అరౌండ్ 7th మంతా? అప్పటి వరకు ఏం చేసింది అమ్మాయి? షీ వాజ్ అన్‌అవేర్. ఇప్పుడు ఒక 14 ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఏంటి? ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఇలా కలిసి ఉంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ ఏంటి? ఇవన్నీ తెలుసా ఆ అమ్మాయికి? మరి బేబీని ఎక్కడ పెట్టింది మ్యామ్? బేబీ వాస్ ఎక్స్‌పెల్డ్. అంటే వాళ్ళు 1000 రీజన్స్ ఇస్తారు. బేబీ దారిలో పోయిందో, టాయిలెట్‌లో పడిపోయిందో, వాష్‌రూమ్‌కెళ్తే పడిపోయిందో. ఇవన్నీ రీజన్స్. వాట్ వీ కెన్ డూ నౌ ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ డన్. మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఈ ఉన్న అమ్మాయి పర్సన్ బతకడం. షీ షుడ్ బి వెల్ సేవ్డ్. ఆమె ఏ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఆ మెడికేషన్ తీసుకుంది కూడా మనకెట్లా మనకి తెలుస్తుంది? తెలీదు. అవును. ఆమెకి అది తీసుకుంటే ఏమవుతది? ఇప్పుడు ఒక 14, 16 ఏళ్ళ అమ్మాయి అసలు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ ఏంటి? ప్రెగ్నెన్సీ వస్తే ఎలా టెస్ట్ చేసుకోవాలి? ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయించుకుంటే ఏం కాంప్లికేషన్స్ అవుతాయి? అసలు ఒక ఎడ్యుకేషన్ గానీ, ఒక అవగాహన లేదు. ఎలా బ్లేమ్ చేయగలుగుతావు ఆ 14 ఇయర్ ఓల్డ్ అమ్మాయిని? ఆర్ తనతో ఉన్న అబ్బాయిని ఎలా ఎడ్యుకేట్ చేయగలుగుతాం? ఇప్పుడు పీసీఓడి కూడా పెరిగినందుకు చాలా మందికి ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి సైకిల్స్. అంటే వన్స్ ఇన్ 2 మంత్స్, 3 మంత్స్. సో, పీరియడ్ రానందుకు దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ నార్మల్. ప్రెగ్నెన్సీ అని అనుకోవట్లేదు. సో, పీసీఓడి ఉందేమో నాకు, అందుకే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాబట్టి నాకు పీరియడ్ రావట్లేదని అనుకుంటున్నారు. బట్ వెన్ దే ఫైనల్లీ ఫైండ్ ఔట్, దే ఆర్ ఎ లిటిల్ లేట్. కానీ మీకేమైనా సింప్టమ్స్ ఉన్నాయి, అవన్నీ దే డోంట్ చెక్. అంటే బాడీ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయి, డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అవన్నీ ఏమీ అవేర్‌నెస్ లేదో, మరి ఇగ్నోరెన్సా? అది తెలియట్లేదు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు, ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్ అడుగుతారు. అంటే మెయిన్‌గా ఎట్లా అంటే డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికొచ్చి అడుగుతారు. అంటే అంటే ఇప్పుడు మేము స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ ఉందిరా, నీకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ పీసీఓడీ వల్ల కాదు, ప్రెగ్నెన్సీ వల్ల రావట్లేదు అని అంటే, ఐ డోంట్ వాంట్ దిస్ ప్రెగ్నెన్సీ అని ఓపెన్‌గా చెప్పేసి. వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఒక యాజ్ పర్ ఎంటీపీ లా ఇన్ అవర్ కంట్రీ 20 వీక్స్ బియాండ్ వీ కెనాట్ టర్మినేట్ అ ప్రెగ్నెన్సీ. ఎంటీపీ అంటే? మెడికల్ టర్మినేషన్ లా ఇన్ ఇండియా, యూ కాంట్ టర్మినేట్ అ ప్రెగ్నెన్సీ మోర్ దెన్ 20 వీక్స్. ప్రీవియస్లీ 12 వీక్స్ ఉండింది, ఇప్పుడు 20 వీక్స్ చేశారు. సో 20 వీక్స్ అబవ్ ఉంది ఆర్ 24 వీక్స్ అంటే ఇట్ షుడ్ బి అ మైనర్ విత్ అ గార్డియన్ ఆర్ పేరెంట్ కన్సెంట్, హ్మ్. ఆర్ ఏమన్నా ద ప్రెగ్నెన్సీ ఈజ్ బికాస్ ఆఫ్ అ రేప్ ఓహ్! ఓకే. ఆర్ అన్కన్సెంటెడ్ సెక్స్, ఆర్ బియాండ్ దట్ ఉంటే ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ టు ద మదర్, లేకపోతే బేబీకి చాలా అనామలీస్ అంటే ఫార్మేషన్లో డిఫార్మిటీస్ ఉన్నాయి, అట్లాంటప్పుడు టర్మినేషన్కి వి స్టిల్ యాక్స్. ఓకే. ఓకే. బట్ యాజ్ పర్ ఎంటీపీ లా యూ కాంట్ గో బియాండ్ 20 వీక్స్, అండ్ దట్ ఆల్సో ఇఫ్ ఇట్ మైనర్కి యూ నీడ్ కన్సెంట్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ అ గార్డియన్. బట్ అవన్నీ మనకి అంటే హౌ అథెంటికలీ ఆర్ ఫాలోయింగ్, వస్తున్నారు, తీసేస్తున్నారు. బట్ దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ నౌ ఎట్ 20 వీక్స్ మీకు జెండర్ ఆఫ్ ద బేబీ కూడా తెలుస్తుంది. సో ఫీమేల్ ఫీటిసైడ్లు కూడా పెరుగుతాయి కదా. సో మీకు జెండర్ ఆఫ్ ద బేబీ తెలిసినాక చాలామంది టర్మినేషన్స్కి కూడా వస్తున్నారు. కొందరు చెప్తారు ఓపెన్గా, అంటే ఆడపిల్ల మాకొద్దు, ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు. లేదంటే కొందరు చెప్పకుండానే కూడా మాకు ప్రెగ్నెన్సీ వద్దని అనేస్తారు. జెండర్ ఆఫ్ ది బేబీ అయితే మీరు డిస్క్లోజ్ చేయరు కదా మ్యామ్. బట్ వచ్చే పేషెంట్స్‌కి ఎలా తెలుస్తుంది జెండర్ ఆఫ్ ది బేబీ? జెండర్ ఆఫ్ ద బేబీ మన కంట్రీలో యాజ్ పర్ పీసీపీఎన్డీటీ యాక్ట్ మనం జెండర్ ఆఫ్ ద బేబీ డిస్క్లోజ్ చేయకూడదు. బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ లూప్ హోల్స్. అంటే సమ్ సెంటర్స్ హూ విల్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే డిస్క్లోజ్ ద జెండర్ ఆఫ్ ద బేబీ. అలాంటప్పుడు వాళ్ళు తెలుసుకొని
అంటే టర్మినేషన్ చేయించడము. ఫీమేల్ ఫీటిసైడ్ ఇంకా మన కంట్రీలో ఉంది. ఎలిమినేషన్ అంటే ఇప్పుడు మనకెట్లా అయితే కొన్ని వైరసెస్, కొన్ని డిసీజెస్ ఎరాడికేట్ అయినాయో, ఫీమేల్ ఫీటిసైడ్ ఇస్ స్టిల్ నాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ అవర్ అంటే కంట్రీ. ఈ రోజుకి గూడా కొన్ని ప్లేసెస్‌లో అమ్మాయి పుట్టగానే చంపేయడము, ఉన్నాయి. వద్దనుకోవడం, టర్మినేట్ జేసుకోవడం. గార్బేజ్‌లో ఎయడము, హ్మ్. వదిలేయడము, అబాండన్ చేయడము బేబీస్‌ని, ఆడపిల్లల్ని. అట్లాంటియి ఇంకా చానా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మన దగ్గర, నా దగ్గర గూడా ఎడ్యుకేటెడ్ క్రౌడ్, కపుల్, వర్కింగ్ కపుల్, ఎడ్యుకేటెడ్ కపుల్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ స్టిల్ డోంట్ వాంట్ ఫీమేల్ బేబీస్. ఆ! ఈ రోజుకి ఈ గూడా. రోజుకి కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ ఇప్పుడు నేను ఒక 2 డేస్ బ్యాక్ డెలివరీ చేసిన అమ్మాయి, ఆమెది ఫస్ట్ డెలివరీ. ఎంతో సంతోషంగా అంటే ఎంటైర్ ప్రెగ్నెన్సీ అంత కేర్ తీసుకొని దే వర్ వెరీ హ్యాపీ కపుల్ ఎవ్రీథింగ్. డెలివరీ అయినంక అమ్మాయి పుట్టింది. హెల్తీ గర్ల్ బేబీ. తీసుకొచ్చి అందరికి చూయించినప్పుడు ఎవ్రీవన్ వాస్ హ్యాపీ. మదర్, ఫాదర్, పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే బేబీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఆ! నానమ్మ. నా నా అమ్మమ్మ. ఓకే. బేబీ వాళ్ళ అమ్మమ్మ. అసలు నో ఎక్స్‌ప్రెషన్ ఆన్ ద ఫేస్. అమ్మాయి పుట్టినందుకు. అమ్మాయి పుట్టినందుకు. అది గూడా ఫస్ట్ అమ్మాయి ఇంట్లో. ఫస్ట్ అమ్మాయి. అమ్మాయి పుట్టినందుకు వెరీ అన్‌హ్యాపీ. అది గూడా ఆ అమ్మాయి పేగు చుట్టుకొని పుట్టింది. సో, ఎవరో అన్నారంట పేగు చుట్టుకొని పుడితే నెక్స్ట్ గూడా అమ్మాయి పుడుతుందని. దానికి ఇంకా తను చానా ఫీల్ అయిపోయి, ఇంకా ఈ అమ్మాయి పేగు చుట్టుకున్నందుకు నెక్స్ట్ టైమ్ గూడా నాకు అమ్మాయి పుడుతుంది. మా అమ్మాయికి గర్లే పుడుతుంది అని షీ హాడ్ టియర్స్ ఇన్ హర్ ఐస్. అంటే నువ్వు ఒక ఆడపిల్లని రేస్ చేశావు. నీకొక మనవరాలొచ్చింది. దేర్ ఆర్ సో మెనీ కపుల్స్ హూ ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ఇది బాయ్. అంటే ఇప్పుడు అంటే ఎట్లా వస్తారంటే దిస్ స్టార్ట్స్ ఎట్ అ వెరీ అంటే ఆ బ్రెయిన్‌లో ఈ ఇంప్రింట్ అయ్యేది ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. హౌ డు యూ కౌన్సిల్ దెమ్? అంటే ఆ టైంలో మీరు ఏం కౌన్సిల్ చేస్తారు? ఆ టైంలో కౌన్సెలింగ్ అంటే ఇట్ ఈస్ హావింగ్ ప్రెగ్నెన్సీ రావటమే ఒక వరం. అది గూడా అమ్మాయి పుట్టడం అంటే ఇట్ ఈస్ అంటే మన మన ఇది కంప్లీట్‌లీ బ్లెస్సింగ్. కస్టమ్‌లో, మన రిలిజియన్‌లో లక్ష్మీదేవి అవును. వచ్చినట్టు ట్రూ. లిటరల్లీ. నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేయలేమంటే ఇంకా వాళ్ళకి చెప్పి గూడా అంటే నో పాయింట్ అనిపిస్తది. నువ్వు ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేయలేవు, ఒక ఆడబిడ్డని చూసుకోలేవంటే దానికన్నా వర్స్ట్ సిట్యుయేషన్ ఇంకేంటండి? యూ ఆర్ బోర్న్ ఫ్రమ్ ఎ లేడీ. అంటే నువ్వు ఓన్లీ ఆర్ కన్సిడరింగ్ మేల్ వస్తే ఒక వంశం పెరుగుతుంది. చాలామంది కపుల్స్ ఫస్ట్ టైమ్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు కూడా సెకండ్ టైమ్ అబ్బాయిలు ఆహ్, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ జనరేషన్‌లో గూడా మనము మెన్, విమెన్ ఈక్వల్ అని ఈక్వల్. అంటాము కానీ హ్మ్. స్టిల్ దట్ ఈస్ నాట్ కమ్. అంటే ఎవరు డిసైడ్ చేస్తారు మ్యామ్ జెండర్ ఆఫ్ ది బేబీ? మదరా? ఫాదరా? జెండర్ ఆఫ్ ద బేబీ ఇప్పుడు గూడా అమ్మాయి పుట్టింది అంటే మన కంట్రీలో ఫస్ట్ లేడీనే బ్లేమ్ జేస్తారు. అంటే మన లేడీస్ ఎట్లా సఫర్ అయ్యారంటే బ్లేమ్ చేసి ఒక్క ప్రెగ్నెన్సీ గాదు, 2 గాదు, 3, 4 ప్రెగ్నెన్సీలు, 5 ప్రెగ్నెన్సీలు గూడా కనిస్తారు. అవును. ఎందుకంటే అమ్మాయిలు పుడుతుంది ఈమెకని. హ్మ్. ఆర్ ఇంకొక మ్యారేజ్ అయినా జేస్తారు. ఈ అమ్మాయికి పుడితే ఈ అమ్మాయితో ఓన్లీ ఇంకా ఫీమేల్ ఫీమేల్ బేబీస్ బేబీస్ వస్తున్నారు వస్తారు. కాబట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేల్ బేబీస్ వస్తారని. బట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈస్ ద హస్బెండ్. ద స్పెర్మ్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. నీకు అబ్బాయి పుడతదా? అమ్మాయి పుడతదా? బికాస్ ఫీమేల్ ఈజ్ XX క్రోమోజోమ్. మేల్ ఈజ్ XY. సో, ఎక్స్ ఫ్యాక్టర్ ఒక ఎక్స్ అనేది కలిస్తే అది ఫీమేల్ ఫీమేల్. వస్తుంది. వై అనే ఫ్యాక్టర్ వస్తే అది మేల్. మేల్. సో, అబ్బాయి ద్వారా హ్మ్. జెండర్ ఆఫ్ ద బేబీ డిసైడ్ అవుతుందని చాలా మందికి తెలీదింకా. అవును. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా తెలీదు. స్టిల్ దే బ్లేమ్ ద ఫీమేల్. దట్ బికాస్ ఆఫ్ దెమ్ దేర్ ఫీమేల్ చైల్డ్ హాస్ కమ్ ఇంటు ద ఫ్యామిలీ అని. 20 వీక్స్ తర్వాత మీ దగ్గరికి ఎవరైనా అబార్షన్ కోసం వచ్చారా మ్యామ్? సో, ఒక పేషెంట్ మామూలుగా 29, 30 వీక్స్ ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయికి తెలియలేదు తను ప్రెగ్నెంట్ అని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల రాలేదేమో అని అనుకుని వచ్చిందనమాట. హ్మ్. సో, అంటే నా దగ్గరకొచ్చింది. షీ ఈస్ నాట్ రివీలింగ్ హిస్టరీ రివీల్ చేయట్లే. సో, స్కాన్ చేసి చూస్తే ప్రెగ్నెన్సీ ఉంది. ఆ!
కానీ తనకు ఆల్రెడీ తెలుసు వేరే దగ్గర ఆల్రెడీ డయాగ్నోస్ అయిపోయింది ప్రెగ్నెన్సీ అని. ఫైల్ అంతా ప్రీవియస్ ఫైల్ అంతా వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు మీ దగ్గర. నా దగ్గర. సో, వాళ్ళు అడగడం ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్‌మ్యారీడ్ కపుల్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్. అది యాక్చువల్లీ టర్మినేషన్ కింద రాదు. బికాస్ ఆల్రెడీ 28 వీక్స్ క్రాస్ అయిపోయింది కాబట్టి వయబుల్ ప్రెగ్నెన్సీ అది. సో, టర్మినేషన్‌కి అడగడానికి వచ్చారు. అంటే దే ఆర్ షాపింగ్. ఎవరెక్కడ టర్మినేషన్ చేస్తారా, విల్లింగ్ ఉన్నారా లేదా? ప్రీవియస్ ఫైల్ లోపల పెట్టుకున్నారు. అయితే డెఫినెట్లీ వి డోంట్ యాక్సెప్ట్ టర్మినేషన్ అట్ దట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దెన్ ఆఫ్టర్ కంటిన్యూస్గా అడిగినాక దెన్ రివీల్ దట్ ఓకే ఇంకొక ప్లేస్ దగ్గరికి కూడా వెళ్ళారు. ఇక్కడ సేఫ్ కాదు, వేరే స్టేట్కి వెళ్తే సేఫ్, అక్కడ చేయించుకోవచ్చు అని వాళ్ళకి చెప్పున్నారు. సో షీ కేమ్ టు మీ, నా దగ్గరకు వచ్చింది సెకండ్ ఒపీనియన్, అంటే వ్యాలిడేషన్ కోసం. అంటే ఈ స్టేజ్లో ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయించుకుంటే నాకేం అవ్వదా, ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అనడానికి అడగడానికి వచ్చింది. ఒకవేళ సేఫ్ అంటే నా దగ్గర చేయించుకుందామని వచ్చింది. లేదు అని అంటే షీ హ్యాస్ అనదర్ ఆప్షన్. అంటే బట్ క్లియర్లీ తనకి చెప్పడం ఏంటంటే 30 వీకర్ ప్రెగ్నెన్సీకి లైవ్ బేబీ విల్ సర్వైవ్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ద బేబీ? ఈ మధ్య న్యూస్లలో వింటాం కదా, రీసెంట్గా కూడా చూసాము, బేబీ గార్బేజ్లో దొరకడము, డంప్ యార్డ్లో దొరకడము. దీస్ ఆల్ ఆర్ రిజల్ట్ ఆఫ్ దీస్ టర్మినేషన్స్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఫీమేల్ చైల్డ్స్. అంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నారు కదా, కావాలని ప్రెగ్నెన్సీ కావాలని ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారో వద్దని కూడా అంతమంది ఉన్నారు. దెర్ ఈస్ ఈక్వల్ పాపులేషన్. వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, కావాలని స్ట్రగుల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్టేజ్లో ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకొని లైఫ్ లాంగ్ ఆ గిల్ట్తో బతికేది కన్నా, అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఇది ఒక మిస్టేక్ మేము చేసాము, ఈ మిస్టేక్ దట్ ఈస్ ద బేబీ, వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. ముహూర్తం టైమింగ్లో అంటే ఈ టైంలో బేబీ కావాలి, ఈ టైంలో వచ్చి మాకు నార్మల్ సిజరీన్ చేయండి. ఈ మధ్య ఈ క్రేజ్ అబౌట్ ముహూర్తం డెలివరీస్, ముహూర్తం సిజేరియన్ ఈ రోజుకి సెక్షన్లు కూడా ఈ రోజుకి ఎక్కువైపోయాయి. చాలా మంది అడుగుతున్నారు. అంటే ఈ టైము, ఈ ముహూర్తము కి బేబీ పుడితే ఆ బేబీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. బేబీ ఫ్యూచర్ అనే కాదు, పేరెంట్స్ ఫ్యూచరు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచరు అంతా బాగుంటుంది ఆ, అని. వాడొక్క ఫ్యూచర్ డిసైడింగ్ కాదు, మొత్తం ఫ్యామిలీ ఫ్యూచరు వాడు వాడికి డిసైడ్ చేసి వస్తాడనమాట. సో అందుకని వాళ్ళే కాకుండా ఉన్న పక్క వాళ్ళ అందరు పేరెంట్స్ అందరు జాతకాలు చూపిస్తారు. చూపించి ఒక టైము, ఒక డేట్ డిసైడ్ అవుతారు విత్ మినిట్స్. దే హ్యావ్ డిసైడెడ్ ద ఫ్యూచర్. గాడ్ ఈజ్ నాట్ డిసైడింగ్, గాడ్ డిసైడ్ చేయట్లా. ఈ ఉండే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్. ఇట్ ఈస్ అంటే ఐ డోంట్ నో, ఇట్స్ చాలా స్ట్రాంగ్ బిలీఫ్ అయిపోయింది ఈ మధ్య. ఒకవేళ అంటే నార్మల్ డెలివరీ అనేది ఒక టైం కానీ ఒక డ్యూరేషన్ కానీ ఉంటుంది. ఇన్ అవర్స్ ఎప్పుడు అవుతుందా ఏంటా అంటే వాళ్ళు ఎంత ఇంపేషెంట్ అయిపోయారంటే నార్మల్ డెలివరీ చేసే ప్రాసెస్లో ఆ వెయిటింగ్, దే డోంట్ వాంట్ టు వెయిట్. అంటే పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో, పేషెంట్స్ తగ్గిపోయో, ఆర్ క్విక్ రిజల్ట్ కావాలి అనే ప్రాసెస్లో ఒకవేళ నార్మల్ అవ్వట్లేదంటే ఈ టైంకి ఈ ముహూర్తానికి చేసేయండి. అరే నార్మల్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, వెయిట్ చేయాలి, 1 డే పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 డేస్ పట్టచ్చు. ఈ టైంలో ఇంత టైంలో అవ్వట్లేదు అంటే మీరు సిజేరియన్ ఈ ముహూర్తానికి చేసేసేయండి. ఎందుకంటే ఆ నార్మల్ డెలివరీ ఆ టైం ముహూర్తానికి అవుతుందంటే ఆ టైం బాగోలేదు. మీరు చెప్పగలుగుతారా రేపు అవుతుందా, ఈ టైంకి అవుతుందా, ఈవినింగ్ వరకు అవుతుందా? ఈవినింగ్ అయితే టైం బాగోలేదు. మరి నార్మల్కి ఆఫ్ చేసుకుంది దేనికి? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ బర్త్, లెట్ ఇట్ బి న్యాచురల్. యూ కాంట్ ఫిక్స్ ఇట్ బై డేట్ అండ్ టైం. ఈ సి సెక్షన్స్ వల్ల మదర్కి ప్రాబ్లం వస్తుంది కదా ఫ్యూచర్లో. అంటే సి సెక్షన్, నార్మల్ డెలివరీ ఆప్షన్ అనేది ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ డూ, మదర్ అండ్ చైల్డ్ 2 సేఫ్ ఉండాలని. ఓకే, బట్ మదర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ నార్మల్ డెలివరీ, షీ వాంట్స్ టు గో త్రూ ఇట్ అండ్ ఇండికేటెడ్, అంటే స్మూత్గా వెళ్తుంది, గైనకాలజిస్ట్ సూపర్విజన్లో అంతా బాగుందంటే, వెన్ మదర్ ఈజ్ నాట్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ టు అండర్గో నార్మల్ డెలివరీ,
లాట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద రిలేటివ్స్. కొందరు మదర్స్ అంటారు, మా అమ్మాయి పెయిన్ తీసుకోలేదేమో, మాకు అమ్మాయి అంత పెయిన్ వస్తుంది, భరించట్లేదు, భరించకపోదేమో, మీరు సిజేరియన్ చేసేసేయండి. దిస్ ఈస్ బికమ్ అ న్యూ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్. అంటే మా అమ్మాయి భరించలేదేమో పెయిన్స్ అంటే ఎట్లా వస్తారంటే, మరి డెఫినెట్లీ హర్ మదర్ ఆల్సో అండర్వెంట్ ద సేమ్ ప్రాసెస్, సేమ్ పెయిన్. అంటే మా అమ్మాయి నాజుగ్గా ఉంది, మా అమ్మాయి పెయిన్ తీసుకోలేదు, ఇంత పెయిన్ అవసరమా అని అడుగుతుంటారు. బట్ డెఫినెట్లీ అంటే సిజేరియన్ సెక్షన్‌కితో అంటే డిసడ్వాంటేజెస్ అట్లా అంటే హెల్త్ పాడవుతదంటే డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రేట్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్రీ అండ్ పోస్ట్ డెలివరీ హౌ యూ ఆర్. నువ్వు అడ్వైస్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ ఫాలో అవుతున్నావా? నువ్వు డెలివరీకి ముందు ఎంత ఫిట్‌గా ఉన్నావు? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది? డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ నువ్వు ఎలా ఉన్నావు? వర్ యూ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ అంటే డిడ్ యూ డూ ఎనీ ఎక్సర్‌సైజెస్? డిడ్ యూ ఫాలో ద డైట్? నీ వెయిట్ గెయిన్ కరెక్ట్‌గా ఉందా లేదా ప్రెగ్నెన్సీలో యాస్ పర్ ద గైడ్‌లైన్స్? లేదు అంటే యు ఆర్ ఓన్లీ సిట్టింగ్, టేకింగ్ కంప్లీట్ రెస్ట్. అంటే రెస్ట్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో వి డోంట్ అడ్వైస్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ, రెస్ట్ ఉండే సిట్యుయేషన్స్ ఉంటాయి. మిగతా టైంలో నోబడీ వాంట్స్ టు డూ. మేమెంత క్లాసెస్ ఉంటాయి, ప్రీనేటల్ యోగా ఉంటుంది, చెయ్యాలి అంటే కూడా వాళ్ళేమంటారంటే, మా ఆయన వద్దంటున్నాడు, మా హస్బెండ్ చేస్తే ఏమైనా అయిపోతుంది, మా మదర్ ఉండి ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా డెలివరీ అయిపోతుంది. మరి మీ మదర్ వాళ్ళు సింగిల్ హ్యాండెడ్గా ఎవ్రీథింగ్ చేసుకున్నారు. ఆ కాలంలో పొలాలకు వెళ్ళారు, పనులు చేశారు. మరి ఈ జనరేషన్కి వచ్చే వరకే వై ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్? దే డోంట్ వాంట్ టు డూ. ఎంత మోటివేట్ చేసినా కూడా ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒక కపుల్ అడిగే ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, మాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా? 80% అడిగే క్వశ్చన్ ఇది. మదర్ హెల్త్ ఎట్లా ఉంది, ఏం తినాలి, నెక్స్ట్ చెకప్ ఎప్పుడు ఉంది, ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇదంతా పక్కన పెట్టి మాకు నార్మల్ అవుతుందా లేదా అని అడుగుతారు ఫస్ట్ విజిట్లోనే చాలా మంది. ఒక వీడియో చూశాను. ఇంట్లో నార్మల్ డెలివరీ చేశారు. హస్బెండ్ చేసిండు నార్మల్ డెలివరీ. ఓకే. అండ్ డెలివరీ అయ్యాక ప్లెజెంటా కట్ చేయకుండా అలాగే పెట్టాడు. వీడియోలో చెప్పింది ఏంటి అంటే, ప్లెజెంటా అలా ఉంటే బేబీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. అది న్యాచురల్‌గా కట్ అయ్యే వరకు అలాగే ఉంటది అని చెప్పి చూపించారనమాట. సో, ఇంట్లో నార్మల్ డెలివరీ చేసుకోవడం మంచిదే అంటారా? అండ్ అలా ప్లెజెంటా పెట్టడం వల్ల బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏం రావా? డెఫినెట్లీ. అంటే కార్డ్ క్లాంపింగ్ అనేది అంటే పేగ్ అనేది మనము టైంకి కట్ చేస్తాం. మామూలుగా డెలివరీ అయ్యాక ఒక 10-20 సెకండ్స్ వి వెయిట్ ఫర్ కార్డ్ పల్సేషన్స్ ఉంటాయి ఇంకా. అంటే బేబీ మదర్ నుంచి బ్లడ్ అనేది ఇంకా బేబీకి వస్తుంది ఎక్స్‌ట్రా బ్లడ్. ఓకే. సో దట్ ఆ పల్సేషన్స్ అయ్యాక క్లాంప్ చేసి కట్ చేస్తాం. అక్కడి వరకు దానిది ఉంది ఎవిడెన్స్. బట్ కీపింగ్ ఇట్ అన్‌డిటాచ్డ్ అట్లా అన్ని రోజులు డెఫినెట్‌లీ దానికి దేర్ ఈస్ నో వయబిలిటీ ఆఫ్ దట్ థింగ్. అండ్ డెఫినెట్‌లీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. బేబీ బొడ్డుకి దగ్గర ఇన్ఫెక్షన్ రావచ్చు. దాని మెయింటెనెన్స్ చేయాలి. ఎక్కడుందండి ఎవిడెన్స్ అంటే ఇట్లా ప్లాసెంటా కట్ చేయకుండా అలాగే పెట్టేస్తే ఇమ్యూనిటీ పెరుగుతదని. అంటే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ జూసాము. అంటే యాక్టివ్‌గా ప్లాసెంటాలో సర్క్యులేషన్ ఉన్నప్పుడు బ్లడ్ కలెక్ట్ చేస్తాము. కొంచెం అంత ప్లాసెంటా కార్డ్ తీసుకుంటాము. అది స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటాము. బట్ డెఫినెట్‌లీ దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ కీపింగ్ ద ప్లాసెంటా అండ్ కార్డ్ అన్‌డిటాచ్డ్ అట్లా అన్ని రోజులు అది పడిపోయే వరకు అట్లానే పెట్టుకోవడము. ఇట్ ఈస్ ఫూలిష్‌నెస్. నార్మల్ డెలివరీ ఇంట్లో చేసుకోవడం అంటే ఒక తరంలో ఇంట్లో చేసుకునేవాళ్ళు. బికాజ్ మెడికల్ యాక్సెస్ లేదు. అప్పుడు అన్‌అటెండెడ్ అప్పుడు గూడా దే వర్ ట్రైన్డ్ దాయాస్. ఇప్పుడు గూడా మనకి ట్రైన్డ్ బర్త్ అటెండర్ అట్లా ఉన్నాయి. వేరే కంట్రీస్‌లో, మన కంట్రీస్‌లో గూడా ఉన్నాయి. యూ ఆర్ సర్టిఫైడ్ అండ్ ట్రైన్డ్ అందులో. మీ హస్బెండ్ చేస్తుందంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది అండి దానికి చేయడము? అంటే మీకు బేబీ కండిషన్ గానీ, మదర్ కండిషన్ గానీ ఎట్లా ఉంది? అంటే ఎనీ అలార్మింగ్ సిట్యుయేషన్ అంటే ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి కూడా తెలీదు వాళ్ళకి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఎళ్తుంది. ఏదన్నా అబ్నార్మాలిటీ బేబీ హార్ట్ బీట్ గానీ, బేబీ డెలివరీ అయ్యాక ఇమ్మీడియేట్‌గా క్రై చేయలేదు గానీ, రిసస్టేషన్ నీడ్‌గుంది బేబీకి. అట్లా ఉన్నప్పుడు గానీ ఆర్ డెలివరీ అయినాక మదర్ హెవీగా బ్లీడ్ అయింది గానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎలా పరిగెత్తారు హాస్పిటల్‌కి?
అండ్ హౌ యూ కెన్ జస్టిఫై అంటే ఇట్లా ఇంట్లోనే డెలివరీ చేసి స్మూత్‌గా అయింది కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అవును. ఏదన్నా మిస్‌హ్యాప్ అయ్యుంటే? అంటే స్టిల్ బర్త్స్ గూడా అయ్యే ఛాన్స్ ఉంటది కదా! మిస్‌హ్యాప్ అంటే మిస్‌హ్యాప్ ఎలాంటి సినారియోస్‌లో అయ్యేది? మిస్‌హ్యాప్ అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ మదర్ అండ్ బేబీస్ హెల్త్ ఏదైనా కాంప్రమైజ్ అయినప్పుడు. అంటే వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ల్యాండ్ అయినప్పుడు. అంటే బేబీ పుట్టినాక ఏడవకపోవడం. బేబీ పుట్టిన వెంటనే ఆక్సిజన్ బ్రెయిన్‌కి అందకపోవడము. తర్వాత బేబీ లోపల మెకోనియం అంటే బేబీ మోషన్ పాస్ చేయడం లోపల. దాన్ని మింగేయడం. దానివల్ల ఊపిరితిత్తులకి ఇష్యూ అవ్వడము. ఓహ్! ఇవన్నీ ఎలా నోటీస్ చేస్తారు వాళ్ళు ఇవన్నీ? డెలివరీ అయ్యాక ప్లాసెంటా రాలేదు. హ్మ్. మదర్‌కి ప్లాసెంటా వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ డిటాచ్ అవ్వాలి. అది డిటాచ్ అవ్వలేదు. దానివల్ల హెవీ బ్లీడింగ్ అవ్వడం ఆర్ డిటాచ్ అయినాక మళ్ళీ హెవీ బ్లీడింగ్ అయిపోవడం. పీపీహెచ్ అంటాం. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్. ఎంత బ్లడ్ లాస్ ఈజ్ నార్మల్ వాళ్ళకెలా తెలుస్తుంది? ఓకే. డెలివరీ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అవుతుంది. బట్ ఎంతవరకు నార్మల్ వాళ్ళకి తెలీదు కదా! అవును. ఆ అవగాహన లేనప్పుడు హౌ కెన్ యూ కండక్ట్ ఎ నార్మల్ డెలివరీ? ఇంట్లో ఎలా కండక్ట్ చేయగలుగుతారు? నీకొక ట్రైన్డ్ బర్త్ అసిస్టెంట్ లేదు. తర్వాత దాని డెలివరీ అయినంక వెజైనల్ టేర్స్ అవ్వచ్చు. ఓకే. అంటే వెజైనా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. బేబీ ఆ ప్రెషర్‌తో బయటికొచ్చినప్పుడు జనరల్‌గా మేము ఎపిజియోటమీ ఇస్తాం. ఆర్ మంచి పెరినియల్ ప్రెషర్ ఇస్తాం టేర్స్ అవ్వకుండా. సో, అలా టేర్ అయినప్పుడు ఒక్కొక్కసారి మోషన్ భాగం వరకు టేర్ అయిపోవడము. మోషన్ ఫోర్త్ డిగ్రీ పెరినియల్ టేర్ అంటాం. అంటే మోషన్ స్ఫింక్టర్ దగ్గర గూడా టేర్ అయిపోయి మొత్తం ఓపెన్ అప్ అయిపోవడం. అలాంటి సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొందరు ఎట్లా అంటే ఇంట్లో బాగా పెయిన్స్ వచ్చే వరకు ట్రై చేస్తా ఉంటారు. ఆన్ ద వేనే డెలివరీ అయిపోతారు. వాళ్ళకి సడెన్‌గా పుష్ ఔట్ అయ్యే వరకు టేర్స్ అవుతాయి. ఓహ్! అందులో డిగ్రీస్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ టు ఫోర్త్ డిగ్రీ. ఫోర్త్ ఓకే. డిగ్రీ పెరినియల్ టేర్ థర్డ్ ఆర్ ఫోర్త్ మొత్తం రెక్టమ్ కింద భాగంలో మోషన్ వరకి అంటే వెజైనా అండ్ స్ఫింక్టర్ రెక్టమ్ దగ్గర ఒకటే భాగం అయిపోవడం. తర్వాత ఫ్యూచర్‌లో మదర్‌కి ఇన్‌కాంటినెన్స్ రావడము, మోషన్ హోల్డ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఇష్యూస్ అవుతాయి. అండ్ మీ ప్రొలాంగ్డ్ డెలివరీ ఇంట్లో చానా గంటలు ట్రై చేసే వరకు బ్లాడర్ కంప్రెస్ అయిపోయి మూత్రం సంచికి ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ అవేర్‌నెస్ ఉండవు. ఎక్స్‌పర్టీస్ ఎక్కడ వాళ్ళు హోమ్ డెలివరీస్ ఎలా కండక్ట్ చేయగలుగుతారు? డెలివరీ టైమ్‌లో హస్బెండ్‌ని లేబర్ రూమ్‌కి తీసుకెళ్లడం కరెక్టా కాదా? లైక్ నీకు ముందు చెప్పినట్టు గూడా ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ యూనిట్. హస్బెండ్, వైఫ్ ఈక్వల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. సో, డెఫినెట్‌లీ ద హస్బెండ్ షుడ్ బి దేర్. అంటే మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక మీరు బర్తింగ్ ప్లాన్ అనేది ఒకటుంటుంది. బర్త్ ప్లాన్. మీకు బర్తింగ్ పార్ట్నర్ అంటే మీరు డెలివరీలో ఉన్నప్పుడు హూ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యూ? ఎమోషనలీ, మెంటలీ, ఫిజికలీ. Who is it going to be? First thing, your gynecologist will support you. Who is there going to be closely involving and supporting you? It will be your life partner. సో, డెఫినెట్‌లీ అది ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అది డైరెక్ట్‌గా లేబర్‌లో వచ్చినప్పుడు రాదు. ఎందుకంటే సినారియోస్ వేర్ హస్బెండ్ వస్తారు. నేను వస్తాను, చూస్తాను, ఐయామ్ ఓకే అని వస్తారు. ఆ బ్లడ్ గానీ, ఆ అరుపులు గానీ వినేసరికి వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే సడెన్‌గా అరుపులవి భరించి టెన్షనొచ్చి, స్వెట్టింగొచ్చేసి బయటికి పరిగెత్తిపోవడం ఇట్లాంటివుంటాయి. సో, వీ హావ్ టు ప్రిపేర్ దెమ్ ఫ్రమ్ బిగినింగ్. అంటే ఇప్పుడు బర్తింగ్ క్లాసెస్, ప్రీనేటల్ యోగా క్లాసెస్‌కి మేము జనరల్‌గా పార్ట్నర్‌తోనే రమ్మంటాం. సో, ఇద్దరికీ దే విల్ గెట్ ఎ నాలెడ్జ్. అంటే హౌ టు సపోర్ట్ యువర్ వైఫ్ డెలివరీ అయ్యేటప్పుడు ఎలా సపోర్ట్ చేయాలి? పుషింగ్ గానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ గానీ, మెంటల్లీ హౌ టు గివ్ ఎ సపోర్ట్. తర్వాత బేబీ డెలివరీ అయ్యాక ఎలా హ్యాండిల్ చేయడం గూడా వాళ్ళకి నేర్పించాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో, ఓన్లీ హస్బెండ్, వైఫ్ సిటీలో ఉండి పేరెంట్స్ వేరే దగ్గర ఉండడము. సో, అలాంటప్పుడు వీళ్ళకి బేబీ హ్యాండ్లింగ్ రాదు. సో, వాళ్ళకి ఈవెన్ ఫాదర్ షుడ్ ట్రైన్. బేబీ హ్యాండ్లింగ్ ఎట్లా ఉండాలి. సో, ఇవన్నీ మేము ఫిజికల్‌గా నేర్పిస్తూ ఉంటాం వాళ్ళకి. సో, దిస్ ఈజ్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ఇదంతా బర్తింగ్‌కి ప్రిపరేషన్. అంటే ట్రైలర్ లేకపోతే డైరెక్ట్‌గా సినిమా చూసినట్టు అవుతది. సో, దే విల్ గెట్ వెరీ అంటే ఇట్లా టెన్షన్ పడిపోతారు. హ్యాండిల్ చేయలేకపోతానేమో. అండ్ నేనొక వీడియోలో చూసాను మ్యామ్. ఏంటిది అంటే ఇప్పుడు నార్మల్‌గా ఈ శారీస్ కట్టుకోవడం వల్ల ఎయిర్ ఫ్లో ఫ్రీ ఉండి యూట్రస్ హెల్త్ బావుంటది అని జెప్పి. సో, నిజంగా అది ఇన్ ఎ వే అది కరెక్టే. అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మనం చూసేదేంటంటే అప్పట్లో
సారీస్ గానీ, లంగాలు గానీ, ఇట్లాంటి అవుట్‌ఫిట్స్ ఉండేటివి. డెఫినెట్‌లీ సర్క్యులేషన్ ఈస్ బెటర్. హ్మ్. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఆర్ లెస్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి బెటర్. ఇప్పుడు మనం అండ్ టెంపరేచర్, లోకల్ టెంపరేచర్ ఓవర్ దేర్ ఈస్ న్యూట్రల్. ఓకే. అండ్ ఇప్పుడు ఏమైతుందంటే టైట్ క్లోదింగ్, జీన్స్ గానీ, అండర్‌గార్మెంట్స్ గానీ టైట్ ఏసుకోవడం వల్ల ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి గూడా వర్తిస్తుంది. సో, అప్పట్లో లుంగీలుండేవి. అవును. సో, ఇప్పుడు మామూలుగా టైట్ జీన్స్, టైట్ అండర్‌వేర్స్ అండ్ ఇప్పుడు కూర్చోవడం గూడా చానా ఎక్కువ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంటుంది గదా! అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే, ఐటీ జాబ్ అనే సరే 8 అవర్స్, 9 అవర్స్ షిఫ్ట్‌లో జస్ట్ సిట్టింగ్ ఉంటుంది. సో, దానివల్ల డెఫినెట్‌లీ మనకి సర్క్యులేషను కానీ, ఇన్ఫెక్షన్ రిస్క్ గానీ, బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ ఉంటాయి. సో, డెఫినెట్‌లీ ఇఫ్ యూ సీ బై దట్ ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే దట్ ఈస్ వై వి టెల్ అంటే వేర్ అ లూజ్ క్లోదింగ్, కాటన్ క్లోదింగ్, అబ్జార్బెంట్ క్లోదింగ్ అండ్ రెగ్యులర్‌గా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఫ్రీక్వెంట్‌గా అండర్‌గార్మెంట్స్ చేంజ్ చేయండి డేలో. స్వెట్ అబ్జార్బెంట్ వేసుకోండి. కాటన్ ఈస్ అ బెటర్ వన్. అండ్ ఒక వీడియోలో చూసాను ఇంకొకటి. తనేం చెప్తది అంటే తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడీతో సఫర్ అవుతుంది. సో, నేనేం ట్రీట్మెంట్ తీసుకోను. మహా అయితే లాస్ట్ స్టేజ్‌లో తీసేసేది ఏంటి నా యూట్రస్ ఒకటే. సో, దానివల్ల నాకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి. సో, యూట్రస్ రోల్ అంతేనా? యూట్రస్ రోల్ అనేది ఓన్లీ మనకి పీరియడ్‌కి కానీ, ఓన్లీ ఆహ్, ప్రెగ్నెన్సీకి కానీ గాదు. హ్మ్. అవర్ ఫీమేల్ బాడీ మొత్తం నడిచేది ఆ యూట్రస్, ఓవరీస్‌తో. టోటలీ హార్మోన్స్‌తో నడుస్తాయి. అంటే ఈ మధ్య ఏం జేస్తున్నారంటే ఇప్పుడు ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ అంటే యూట్రస్‌లో 20 ఇయర్స్‌కి, 25 ఇయర్స్‌కి, బిలో 40 ఇయర్స్ చాలా మంది తీయించుకున్న వాళ్ళున్నారు. అచ్చా! అంటే ఎట్లా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. యూట్రస్ తీసేసేయండి. వైట్ డిశ్చార్జ్ అవుతుంది. యూట్రస్ తీసేసేయండి. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. యూట్రస్ తీసేసేయండి. ఎడినోమయోసిస్ ఉంది. యూట్రస్ తీసేయండి. అంటే దే ఫీల్ ద ఫైనల్ సొల్యూషన్ ఈస్ యూట్రస్ రిమూవల్. ఇంకా ఏం ఉండదు గదా! అని. అండ్ దేర్ ఆర్ గెట్టింగ్ కౌన్సిల్డ్ ఆల్సో లైక్ దట్. అట్లా కౌన్సెలింగ్ అవుతుంది. మనకి మెడికల్ ఆప్షన్స్ చానా ఉన్నాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి గానీ, ఎడినోమయోసిస్‌కి గానీ, తర్వాత ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి సర్జరీ ఉంటుంది. చిన్న సైజు 4 సెంటీమీటర్స్ బిలో ఫైబ్రాయిడ్‌కి ఏం జేయట్లేదది. ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ ట్రబుల్. ఎందుకు యూట్రస్ తీసేస్తారండి? యూట్రస్ తీసేస్తారు. ఇప్పుడు ఏం జేస్తారంటే చాలా మంది సర్జరీకి ప్లాన్ జేసుకుంటారు, ఎళ్తారు. హ్మ్. ఇప్పుడు యూట్రస్ అని ఒక ఎంటిటీ. ఈ యూట్రస్ రిమూవల్, హ్మ్. హిస్టెక్టమీ అంటాం. ఇప్పుడు ఓవరీస్ కూడా తీసేస్తే హ్మ్. సాల్ఫింజ్ ఊఫరెక్టమీ అంటాం. ఓవరీస్ అండ్ ట్యూబ్స్ తీసేస్తే. అంటే ఓవరీస్ నుంచి మనకు హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోన్ ఇంకా తయారీ అవుతుంది ఓవరీస్ నుంచి. అవును. యూట్రస్ వరకి తీసినా ఇట్ ఈస్ స్టిల్ డజంట్ కాజ్ సో మచ్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ వెన్ యూ రిమూవ్ ద ఓవరీస్ ఆల్సో అప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. అంటే మెనోపాజ్‌లో మనకి ఓవరీస్ ఫంక్షనింగ్ ఎలా తగ్గిపోతుంది? పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు. మనం ఓవరీస్ ఓవర్‌నైట్ తీసేస్తే మనకి ఫీమేల్ బాడీ అనేది ఫంక్షనింగ్ చానా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే వెయిట్ పెరిగిపోవడం గానీ, లేతే హాట్ ఫ్లషెస్ రావడం కానీ, వేడి ఆవిర్లొస్తాయి గదా! హాట్ ఫ్లషెస్, బోన్ బోన్ హెల్త్, బోన్ డెన్సిటీ తగ్గడం గానీ, ఓహ్! హార్ట్ హెల్త్, రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ కూడా పెరిగిపోతాయి. అంటే మనకి నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీకి యూట్రస్ అండ్ ఓవరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్నిట్లకి హిస్టెక్టమీ సొల్యూషన్ గాదు. గర్భసంచి తీసేయడమే ఒక సొల్యూషన్ గాదు. అంటే ఇప్పుడు ఇప్పటికీ చాలా మంది ఓన్లీ కౌన్సెలింగ్ అంటే ఏమన్నా చిన్న ఇష్యూ ఉన్నా గూడా బ్లీడింగ్ ఇష్యూ ఉన్నా యూట్రస్ తీసేయడం. ఇప్పుడు ఇర్రెగ్యులర్‌గా బ్లీడింగ్ ఉంది, హెవీగా బ్లీడింగ్ ఉంది. దాని రూట్ కాజ్ ఏంటి? దాన్ని ట్రీట్ చేయండి. హార్మోనల్ ఇంబాలెన్స్‌కి మనం యూట్రస్ తీసేస్తే దానికి దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అండ్ గ్రహణం వచ్చినప్పుడు నార్మల్‌గా ప్రెగ్నెంట్ ఉన్న లేడీని మూవ్ అవ్వద్దు, బయటికి రావద్దు అని చెప్తుంటారు గదా! సో, నిజంగా అలా చేయగూడదా? చాలా మంది ఈ మాకు ఇయర్‌లో ఒక్కసారైనా, 2 సార్లైనా అడుగుతుంటారనమాట. గ్రహణం వస్తుంది మేడం. సో, ఈ ఇంకా అంటే మా వాళ్ళు చెప్పారు కదలగూడదు, కదలకుండా పడుకోవాలి, వాటర్ తాగకూడదు, హ్మ్. కర్టెన్స్ ఏసేసుకోవాలి, తినగూడదు ఆ టైంలో. ఆ! సో, దిస్ ఈస్ ఆల్ ఎ మిత్. అంటే సోలార్ ఎక్లిప్స్ మనం చూసేటప్పుడు దానికి ఐకి డ్యామేజ్ అవ్వచ్చని మనము అది
డార్క్ గ్లాసెస్ పెట్టుకుంటాం. అవును. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్ట్. అంటే బికాస్ ఆఫ్ దట్ బ్రైట్‌నెస్, ఆల్ దట్ రేస్ అండ్ ఆల్ దే సే టింటెడ్ గ్లాసెస్ ఏసుకొని చూడమని అంటాం. బట్ దాంతో బాడీకేం అవ్వదు. సో, ఆ రేస్ వల్ల పుట్టబోయే బిడ్డకి ఏదైనా ఇష్యూ అవుతాది. దిస్ ఈస్ స్టిల్ అ మిత్ అండి. అండ్ ఇప్పుడు నార్మల్‌గా చాలామంది లేడీస్ బయటకెళ్తే వాష్‌రూమ్ ఎళ్ళకపోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా! యూటీఐస్ వస్తాయని చెప్పి. సో, వాళ్ళకి మీరిచ్చే ప్రికాషనరీ మెజర్ ఏంటి? అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఫీమేల్స్‌లో కామన్. ఎందుకంటే మనకి యురేథ్రా సైజ్ అనేది కొంచెం తక్కువుంటది కంపేర్ టు మేల్. ఇప్పుడు ప్రివెంట్ చేయడానికి మనం జనరల్‌గా పబ్లిక్ వాష్‌రూమ్స్‌కెళ్ళినప్పుడు మనం అంటే ఇట్ షుడ్ బి నీట్. అంటే మేక్ ష్యూర్ దట్ టాయిలెట్ సీట్ అనేది కొంచెం నీట్‌గా ఉంది. అండ్ మనము ఇట్లా పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడకూడదని ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసినా గూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. అవును. యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. బయటికెళ్తే మళ్ళీ వాటర్ ఎక్కువ తాగితే వాష్‌రూమ్ ఎళ్ళాల్సొస్తదని వాటర్ గూడా తక్కువ తాగుతాం. దానివల్ల గూడా ఇన్ఫెక్షన్స్ అవును. వస్తాయి. సో, ఆల్ దిస్ విల్ లీడ్ టు మోర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో, డెఫినెట్‌లీ మనము ఫ్రీక్వెంట్ పాసేజ్ ఆఫ్ యూరిన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ బయట వాష్‌రూమ్స్‌కెళ్తే మనకొక కిట్ అనేది ఉండాలి బ్యాగ్‌లో. అంటే జస్ట్ సీట్ తుడ్చేయడానికి అంటే ఈ మధ్య చానా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వైప్స్ సో దట్ క్లీన్ చేసుకొని కూర్చోడానికి. వాటర్ ఇంటేక్ బావుండాలి. తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ ఆల్సో యూ షుడ్ ఎంప్టీ ద బ్లాడర్. దాంతో గూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. మ్యామ్ కొంతమందికి అబార్షన్ తర్వాత మళ్ళీ పీరియడ్ వస్తదో రాదో అని చెప్పి భయపడుతుంటారు. లేదు అంటే మళ్ళీ పిల్లలు పుట్టరు అని భయపడుతుంటారు. అలాంటి సినారియోస్ ఎందుకొస్తాయసలు? అంటే మెడికల్ టర్మినేషన్ ఇందులో 2 రకాలుంటాయి. మెడికల్ టర్మినేషన్ ఉంటుంది. సర్జికల్ టర్మినేషన్ ఉంటుంది. మెడికల్ టర్మినేషన్ ఈజ్ ఓన్లీ విత్ మెడిసిన్స్. బట్ కొంచెం మిస్‌క్యారేజ్ రేట్ ఒక్కొక్కసారి పెరగొచ్చు. అంటే నాట్ ఆల్వేస్ 1% ఛాన్స్ ఉండొచ్చు. సర్జికల్ టర్మినేషన్ అంటే డీఎన్సీ అంటాం. డైలటేషన్ అండ్ క్యూరిటాజ్ అంటే క్లీనింగ్ ప్రాసెస్. ప్రెగ్నెన్సీ అండర్ అనస్థీషియా క్లీన్ చేపించుకుంటారు. ఓకే. అది కరెక్ట్ మెథడ్‌లో చేయలేదు ఆర్ మల్టిపుల్ టైమ్స్ చేయించుకున్నారు అంటే మీది పొర ఏదైతే గర్భసంచిలో ఉండే పొర అది డిస్ట్రాయ్ అయితుంటది. అంటే అది పాడవుతది. సన్నబడతది. దానికి ఇన్ఫెక్షన్ రావచ్చు. లోపల అతుకులు ఫార్మ్ అవ్వచ్చు. సో, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడటం కష్టం. అండ్ అట్లాంటి సినారియోస్‌లో గూడా అంటే మా దగ్గర గూడా పేషెంట్ వచ్చినప్పుడు అంటే మల్టిపుల్ క్లీనింగ్ ప్రాసెస్‌లయినాయి. ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు. హిస్ట్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. అంటే కెమెరా ఏసి గర్భసంచి లోపల చెక్ చేయటం. ఎలా ఉంది? పొర మందం ఎలా ఉంది? ఎనీ ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా? ఆ అతుకులు ఫార్మ్ అయ్యాయంటే జనరల్‌గా ప్రీఆర్‌పీ అనే ఒక టెక్నిక్ చేస్తాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తయారు చేసి ఆ లైనింగ్‌లో ఎక్కిస్తామనమాట. ఇంజెక్ట్ చేస్తాం. సో దట్ సర్క్యులేషన్ బెటర్ అవ్వి ఆర్ స్టెమ్ సెల్స్ అంటాం. బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ తీసి అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు సర్క్యులేషన్ బెటర్ అవ్వి, న్యూ ఎండోమెట్రియల్ లైనింగ్ గ్రో అవ్వడము. సో, ప్రెగ్నెన్సీ రిసెప్టివిటీ బెటర్ ఉంటుంది. ఇంప్లాంటేషన్ బెటర్ ఉంటది. సో, అట్లాంటి ప్రొసీజర్స్ కూడా చేస్తుంటాం. ఇన్‌ఫర్టిలిటీ అంటే క్రానిక్ ఇన్‌ఫర్టిలిటీ ఇట్లాంటి ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి, లేకపోతే పొర మందం అనేది ముందు నుంచి కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్‌లో గూడా కొందరికి పొర అనేది సన్నబడుతుంది. అట్లాంటి వాళ్ళు ఆర్ ఇన్ఫెక్షన్స్ వేరే అంటే ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్ వల్ల అయిన ఇన్ఫెక్షన్సే కాకుండా జనరల్‌గా గూడా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల గూడా ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల గూడా పొర మందం అనేది సన్నగుండొచ్చు. సో, ఇట్లాంటి ప్రొసీజర్స్ వల్ల మనకి ఫర్టిలిటీ అంటే ఛాన్సెస్ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అంటే మనం ఓన్లీ ఇప్పుడు న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ద్వారా వెళ్ళాలనుకున్నా గూడా మీకు ఈ లైనింగ్ అనేది సరిగ్గా లేకపోవడం మూలాన మీకు ప్రెగ్నెన్సీ గూడా నిలబడదు. స్టిల్ బర్త్ అంటే ఏంటి మ్యామ్? బేబీ పుట్టినప్పుడు ఆహ్, లైఫ్ లేకపోవడం. అంటే ఏడవకపోవడము ఆర్ హార్ట్ బీట్ లేకపోవడం ఈజ్ స్టిల్ బర్త్. ద బేబీ ఈజ్ బోర్న్ స్టిల్ అనమాట. కదలట్లేదు. అంటే దానికి కారణాలు మెయిన్‌గా ఉండేది ప్రొలాంగ్ లేబర్. చానా సేపు నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. ఆర్ ఇన్ దట్ ప్రాసెస్ బేబీ అబ్‌స్ట్రక్ట్ అయిపోయి, యాస్ఫిక్సియేట్ అయిపోయి, ఆక్సిజన్ అందక హార్ట్ బీట్ పోవడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. ఒక్కొక్కసారి లోపలనే వేరే చానా కారణాల వల్లో, తెలియని కారణాల వల్లో హార్ట్ బీట్ పోవడం.
కానీ చాలా పర్సెంటేజ్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రొలాంగ్ లేబర్, అబ్‌స్ట్రక్టెడ్ లేబరు, బర్త్‌లో యాస్ఫిక్సియేషన్ అవ్వడము. చాలామంది పేషెంట్స్‌కి ప్రీవియస్ డెలివరీస్ హ్మ్, అంటే నార్మల్ డెలివరీస్‌లో బేబీ పోయిన వాళ్ళున్నారు. అంటే వాళ్ళు ఆప్ట్ చేసుకోరు జనరల్‌గా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటారంటే జనరల్‌గా పెరిఫెరీస్‌లో అయినా ఆర్ మిడ్ సైజ్ చిన్న సెక్టర్స్‌లో ఎట్లా ఉంటది, ఇప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు. బట్ మానిటరింగ్ సరిగ్గా ఉండదు. దట్ ఎక్స్‌పర్టీస్ స్టాఫ్ ఆ టైంలో అవైలబుల్ ఉండాలి. ఇప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నామని ఓవర్‌నైట్ వదిలేస్తారు. పేషెంట్ ప్రోగ్రెస్ అవుతుందా? బేబీ హార్ట్ బీట్ బావుందా? ప్రోగ్రెస్ అవ్వట్లేదు బియాండ్ ఫ్యూ అవర్స్. వాట్ ఈస్ ద రీజన్? బేబీ పేగు చుట్టుకొనుందా? ఆహ్, వె అంటే ఈవెన్ డెలివరీ అయ్యే టైంకి గూడా మనకి పీడియాట్రిషియన్ అనేది అవైలబుల్ ఉండాలి. అంటే స్టిల్ బర్త్ అంటే హార్ట్ బీట్ ఉండదు కానీ జనరల్‌గా ఆస్ఫిక్సియేట్ అయిన బేబీస్‌కి గూడా పీడియాట్రిషియన్ ఆన్ కాల్ అంటే అవైలబిలిటీలోనే చేయాలి ఇదంతా. ఇప్పుడు పుట్టిన వెంటనే వేయడలేదంటే రిససిటేషన్ ఇమ్మీడియేట్ విదిన్ 1 మినిట్ వెళ్ళాలి. ఆక్సిజన్ అందలేదంటే బేబీ విల్ బి హావింగ్ లైఫ్ లాంగ్ ఇష్యూస్. సో, స్టిల్ బర్త్ అనేది మనకి మెయిన్‌గా అన్‌అటెండెడ్ డెలివరీస్‌లో ఎక్కువుంటది. మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటారు గదా! చేసుకున్నాక బేబీస్ ప్రాబ్లమ్స్‌తో పుడుతుంటారు గదా! అలాంటి కేసెస్ ఏదైనా చూసారా మీరు? యాహ్! డెఫినెట్‌లీ. మేనరికం సంబంధం అంటే ఫస్ట్ థింగ్ అంటే మేనరికం అంటే ఫస్ట్ డిగ్రీనా? సెకండ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అంటే మేనమామని చేసుకోవడం. సొంత మేనమామ. సెకండ్ డిగ్రీ అంటే సెకండ్ డిగ్రీ కజిన్స్. థర్డ్ డిగ్రీ అంటే ఇంకా ఎక్స్‌టెండెడ్ రిలేటివ్స్. సో, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్‌లో చేసుకునేదానికి రిస్క్ ఎక్కువుంటుంది. అంటే 6-10% రిస్క్ ఉంటుంది. సెకండ్ డిగ్రీలో 2-5% ఉంటుంది. అంటే జనరల్లీ ఏమవుతదంటే మన ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటే జీన్ మ్యూటేషన్స్, రిసెసివ్ జీన్ మ్యూటేషన్స్ క్యారీ చేస్తాం. అంటే మనం రిసెసివ్ జీన్ పేరెంట్స్ ఇద్దరు క్యారీ చేస్తున్నారు అంటే చైల్డ్ వరకు వచ్చే వరకు అది నెక్స్ట్ జనరేషన్ వరకు వచ్చే వరకు డామినెంట్ అయిపోవచ్చు. సో, అలాంటప్పుడు జనరల్‌గా డిఫార్మిటీస్ వస్తాయి. అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్ అంటే ఇది లిప్ ఫార్మ్ అవ్వకపోవడము, హార్ట్ డిఫార్మిటీస్ ఇట్లాంటివి చూస్తుంటాం. అంటే కామన్‌గా చాలా అదర్ థింగ్ డౌన్ సిండ్రోము ఇట్లాంటి. సో, జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి. సో, మనము ఫస్ట్ ఇట్లాంటి పెళ్ళిళ్ళు అయినప్పుడు ఫస్ట్ ఇద్దరు పార్ట్నర్స్ జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఆర్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి. కొందరు ఎట్లా ఉంటారంటే ఈ జనరేషన్ మేనరికం ఉంటది. వాళ్ళ పేరెంట్స్ కూడా మేనరికం సంబంధం ఉంటది. 2 తరాల్లో మేనరికం సంబంధం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు రిస్క్ ఇంకా పెరుగుతుంది. సో, ఇట్లాంటి వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి ఫస్ట్. ఆర్ పెళ్లి కన్నా ముందు ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ ఏదన్నా ఉందంటే. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే కొన్ని టెస్ట్‌లుంటాయి. అంటే థర్డ్ మంత్ ఎండింగ్‌లో ఎన్‌టి స్కాన్ అని, డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్‌లని. ఆల్రెడీ ఏదైనా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయంటే ఎన్‌ఐపీటీ అనే టెస్ట్‌లుంటాయి. అవన్నీ అండర్ అవర్ గైడెన్స్ దే హావ్ టు రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి పిక్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ స్కాన్స్. హెచ్‌పివి ఫర్ మెన్ ఆర్ వుమెన్? హెచ్‌పివి ఫర్ బోత్. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? అంటే హెచ్‌పివి వ్యాక్సిన్ ఈస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఓకే. మన గర్భసంచి ముఖద్వారం ఉంటది కదా! సర్విక్స్ దాని రిలేటెడ్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి. బట్ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది మనకి లాట్ ఆఫ్ అదర్ క్యాన్సర్స్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ కాకుండా వెజైనల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ అంటే ఓరోఫారింజియల్ క్యాన్సర్స్, తర్వాత పీనైల్ క్యాన్సర్స్ ఇవన్నీ వాట్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి యూజ్ వస్తుంది. అండ్ ఇట్ షుడ్ బి గివెన్ ఫర్ మెన్ అండ్ విమెన్ బోత్. ఐడియల్ ఏజ్ గ్రూప్ ఈస్ 9-14 ఇయర్స్. బట్ 9-45 ఇయర్స్ ఈస్ ద గైడ్‌లైన్స్. ఐడియల్లీ బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఎక్స్‌పోజర్ అని చెప్తాం. అంటే ఇట్ ఈస్ యూజువల్లీ హెచ్‌పివి వ్యాక్సిన్ ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుందంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఆర్ స్కిన్ టు స్కిన్. సో, అందుకనే బిఫోర్ దిస్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్‌పోజర్ అని చెప్తాం. ఇప్పుడు నార్మల్‌గా డెలివరీ అవ్వగానే బేబీకి, మదర్‌కి స్కిన్ టు స్కిన్ టచ్ ఉండాలని జెప్పి తీసుకొచ్చి బేబీని మదర్‌కి ఇస్తారు గదా! మదర్ బాడీ మీద పెడుతుంటారు గదా! రీజన్ ఏంటి మ్యామ్ అది? అంటే బేబీ ఈస్ బీన్ ఇన్ ద మదర్స్ వూంబ్. ఓకే. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఆర్ కాంగరూ మదర్ కేర్ అంటాము. దట్ విల్ హెల్ప్ యూ గివ్ దట్ వార్మ్త్ టు దట్ బేబీ.
అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ అ టెండర్ లవింగ్ కేర్, బాండింగ్. ఈవెన్ ద ఫాదర్ కెన్ డూ ఇట్. ఫాదర్ కూడా చేయొచ్చు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ప్రీ టర్మ్ బేబీస్కి, ఎస్పెషలీ యూనో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎక్కువ ఇస్తుంటాం సో దట్ దే ఆర్ కెప్ట్ వార్మ్ అండ్ దర్ బర్త్ వెయిట్ అనేది ఇంప్రూవ్ అవడానికి. అచ్చా! ఓకే. ఓకే. అర్జ్ టు హ్యావ్ ఎ బేబీ అమ్మాయిలకి ఎక్కువుంటది గదా! అబ్బాయిల కన్నా. రీజన్ ఎందుకు? యు ఆర్ థింకింగ్ దట్ ఆ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది దాన్ హస్బెండ్ కదా. బట్ ఐ హావ్ సీన్ సినారియోస్ వేర్ హస్బెండ్ ఈస్ హ్యావింగ్ మోర్ అర్జ్ టు హ్యావ్ ద బేబీ దాన్ ద ఫీమేల్. ఓహ్! సి ఇప్పుడు కరియర్ ఓరియంటేషన్ లేడీస్ ఎక్కువ ఉన్నారు, వర్కింగ్ మదర్స్ ఎక్కువ ఉన్నారు. వన్స్ దే హ్యావ్ అ బేబీ మళ్ళీ కెరియర్కి బ్రేక్ వస్తుంది. సో దే వాంట్ టు పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ముందుట్లాగా బిగ్ ఫ్యామిలీస్ కానీ అట్లా లేరు. ఇవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? విల్ ద ఫాదర్ సపోర్ట్ అండ్ సే ఐ విల్ సిట్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ద చైల్డ్. మళ్ళీ అమ్మాయినే కదా కూర్చోవాల్సింది ఇంట్లో. మళ్ళీ వాళ్ళ కెరియర్ అంతా స్టాప్ అయిపోయినట్టే కదా. సో అందుకనే గర్ల్స్ ఆర్ హోల్డింగ్ బ్యాక్. దే ఫీల్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు కాదు, ఇంకో 1 ఇయర్, నా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని. ఎనీ హ్యాపీయెస్ట్ మూమెంట్ మ్యామ్? అంటే మీరు చేసిన సర్జరీస్‌లో గావచ్చు, పేరెంట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక మెమరబుల్ సిట్యుయేషన్ అంటే యాహ్! సీ ఎవ్రీ బేబీ ఐ హోల్డ్, ఎవ్రీ బేబీ, ఎవ్రీ డెలివరీ ఐ హోల్డ్, ఎవ్రీ బేబీ ఐ గివ్ టు దేర్ పేరెంట్స్, ఇట్ ఈస్ అ మెమరీ ఫర్ మీ. అంటే ఇట్ ఈస్ ద మోస్ట్, అంటే ఐ లివ్ ఫర్ దట్. ఓకే, గివింగ్ అ ప్రెగ్నెన్సీ, గివింగ్ అ చైల్డ్ టు దెమ్, దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ డే టు డే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ దే హ్యావ్ లాస్ దేర్ ప్రీవియస్ బేబీస్ డ్యూ టు సమ్ రీజన్స్. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ పోయాయి, ఏదో మదర్ రీజన్ వల్ల, బేబీ రీజన్ వల్ల పోయిన వాళ్ళు. అంటే ఐ హ్యాడ్ పేషెంట్స్ హూ ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ సివియర్ బీపీ వచ్చి, అంటే కావాల్సుకొని మదర్కి సేవ్ చేయడానికి ప్రెగ్నెన్సీ తీయాల్సి, టర్మినేషన్ చేయాల్సి వచ్చింది. బట్ ఫైనలీ వెన్ యూ గివ్ దట్ ఫుల్ టర్మ్ బేబీ కదా ఇన్ దేర్ హ్యాండ్స్, అంటే ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ వస్తారు కొందరు. హ్మ్. అంటే ఆ ఒక్క బేబీ ఉంటే చాలు అన్నట్టుగా ఉంటారు కదా. దట్ జాయ్ ఇన్ దెర్ ఐస్, ఇట్ ఈస్ అన్‌మ్యాచ్డ్. అంటే అది ఎవ్వరికీ, అంటే దట్ హ్యాపీనెస్ ఆఫ్ హ్యావింగ్ అ చైల్డ్ ఆర్ గివింగ్ అ చైల్డ్ టు సంబడీ కెనాట్ బీట్ ఎనీథింగ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్.